గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు STNS అకాడమీ. ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ లో భాగంగా ఇంకో 2 వీక్స్ లోనే మనకి ఎగ్జామ్ జరగబోయే అవకాశాలు ఉన్నాయి. సో ఈ 2 వీక్స్ లో మనం ఈ ఎగ్జామ్ రాయాలంటే ఖచ్చితంగా ఇప్పటి వరకు ఏవైతే కరెంట్ అఫైర్స్ లో ఉన్నాయి వాటి గురించి, అలాగే దాంతో పాటు ఏవైతే కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ ఉందో వాటి గురించి చదువుకొని మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. సో దీంట్లో భాగంగా మనం ఆల్రెడీ STNIS అకాడమీ ద్వారా మనం చూసుకుంటే ఆల్రెడీ 300 కోర్ కాన్సెప్ట్స్ అని పేపర్ 2 కి సంబంధించి ఎక్స్క్లూజివ్ గా స్టార్ట్ చేయడం జరిగింది. అది నిన్నటితో కంప్లీట్ కూడా చేయడం జరిగింది. సో ఆ 300 కాన్సెప్ట్స్ కంప్లీట్ చేయండి. దాంతో పాటుగా కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో కరెంట్ అఫైర్స్ దాంట్లో లింక్ చేసాం. దాంతో పాటు సపరేట్ గా కూడా అందుబాటులో పెట్టాం కాబట్టి వాటిని కూడా ఒకసారి మీరు రివిజన్ చేసుకుంటే ఖచ్చితంగా రేపు పొద్దున్న ఎగ్జామ్ లో మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది, ఎస్పెషల్లీ పేపర్ 2 లో. అలాగే దాంతో పాటుగా మనకి బడ్జెట్ అనేది రీసెంట్ గా ఫిబ్రవరి 1 రిలీజ్ చేశారు. ఆల్రెడీ మనకు లాస్ట్ బడ్జెట్ జులైలో రిలీజ్ చేశారు. అలాగే రీసెంట్ గా ఇప్పుడు బడ్జెట్ రిలీజ్ చేశారు. అయితే ఎగ్జామ్ లో ఏ బడ్జెట్ వస్తుందా అనేది కన్ఫ్యూజన్ లో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం చదవాలా వద్దా, దీన్ని మనం స్కిప్ చేయాలి, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అయితే చాలా మంది ఉండడం అయితే కనిపిస్తుంది. అయితే మనం ఏదైతే లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ ఆల్రెడీ చదివే ఉంటారు. ఎవరు కూడా ఇది ఇప్పటివరకు చదవకుండా ఉండే పరిస్థితి అయితే ఉండదు. ఎంతో కొంత చదివి ఉంటారు కాబట్టి దాన్ని అక్కడితో ఉంచి దాంతో పాటుగా రీసెంట్ గా వచ్చిన ఏదైతే బడ్జెట్ ఉందో 2025-26కి సంబంధించి దీంట్లో కొన్ని మేజర్ చేంజెస్ అనేవి తీసుకొచ్చారు. ఎస్పెషల్లీ FDI రిలేటెడ్ గా కానీ, అలాగే MSMEs రిలేటెడ్ గా కానీ, దాంతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా కొన్ని మేజర్ చేంజెస్ అనేవి తీసుకురావడం జరిగింది. వాటి గురించి మనం జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత కాంపోనెంట్స్ ఆఫ్ బడ్జెట్ లో భాగంగా రెవెన్యూ రిసిప్ట్స్ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆ డెఫిసిట్స్ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటిని మనము ఆల్రెడీ ఓల్డ్ దాంట్లో ఏవైతే చదివాం ఇందులో కూడా అదే చదువుతాం. కాకపోతే ఒక కొత్త ఇయర్ అనేది యాడ్ అవుతుంది అంతే. ఇక్కడ మనకి 2025-26 బడ్జెట్ ఎస్టిమేట్స్ అనేవి మనకి యాడ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఆ బడ్జెట్ ఈ బడ్జెట్ మీరు రెండు బడ్డెన్ గా ఫీల్ అవ్వకండి. అది ఆల్రెడీ మీరు కొంత చదివి ఉంటారు. దాన్ని అడ్వాన్స్డ్ గా ఇందులో కొన్ని చేంజెస్ అనేవి వచ్చి ఆ చేంజెస్ మనం గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా రేపు పొద్దున ఎగ్జామ్ లో ఈ బడ్జెట్స్ ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆన్సర్ చేయడానికి అవకాశాలు అయితే ఉంటుంది. సో ఓవరాల్ గా ఈ బడ్జెట్ రిలేటెడ్ గా ఎలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదంటే ఎన్ని క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మనకి బడ్జెట్ అంటే అసలు ఓవరాల్ గా బడ్జెట్ అనేది మనకి ఎందులో వస్తుంది సిలబస్ లో భాగంగా అంటే ఫిస్కల్ పాలసీలో భాగంగా మనకు కనిపించే పరిస్థితి ఉంటుంది. సో ఈ ఫిస్కల్ పాలసీ కాంపోనెంట్స్ లో భాగంగా మనకి బడ్జెట్ అని, ట్యాక్సెస్ అని ఇవన్నీ కూడా మనకి ఇందులో ఉంటాయి. సో ఓవరాల్ గా మనం ఈ ఫిస్కల్ పాలసీ నుంచి ఒక 6 to 8 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసామనుకోండి, వస్తాయి అనుకున్నాం అనుకోండి, ఆ ఫిస్కల్ పాలసీలో 6 to 8 క్వశ్చన్స్ లో భాగంగా మనకి డైరెక్ట్ గా ఫిస్కల్ పాలసీ కాన్సెప్ట్ అండ్ టైప్స్ ఆఫ్ ఫిస్కల్ పాలసీ ఉంటాయి మనకి. ఎక్స్పాన్షనరీ, కాంట్రాక్షనరీ, సో ఈ కౌంటర్ సైక్లికల్ ఫిస్కల్ పాలసీ ఇలాంటివన్నీ ఉంటాయి. సో వాటిలో భాగంగా ఖచ్చితంగా కాన్సెప్టుల్ బేస్డ్ ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. సో ఆ క్వశ్చన్ అనేది మనం అక్కడ పెట్టేస్తే దాని తర్వాత కాంపోనెంట్స్ లో భాగంగా బడ్జెట్ రిలేటెడ్ గా వెళ్తారు. సో బడ్జెట్ రిలేటెడ్ గా వెళ్ళినప్పుడు బడ్జెట్ బేస్డ్ గా మనకు ఆల్రెడీ కొంత బ్యాక్గ్రౌండ్ లేదంటే కాన్సెప్ట్ స్టాటిక్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. లైక్ ఇప్పుడు టైప్స్ ఆఫ్ లేదంటే కాంపోనెంట్స్ ఆఫ్ బడ్జెట్స్ అనేది మనం చూసుకుంటే మనకి 2 రకాల బడ్జెట్స్ ప్రధానంగా కనిపిస్తాయి. ఏంటి? రెవెన్యూ బడ్జెట్ అని, క్యాపిటల్ బడ్జెట్ అని కనిపిస్తుంది. జనరల్ గా మనం బడ్జెట్ తీసుకుంటే రెవెన్యూ బడ్జెట్ ఉంటుంది, అలాగే దాంతో పాటుగా క్యాపిటల్ బడ్జెట్ ఉంటుంది. సో ఈ రెవెన్యూ బడ్జెట్ లో మళ్ళీ మనం చూసుకుంటే రెవెన్యూ రిసిప్ట్స్ ఉంటాయి, అలాగే దాంతో పాటు రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ అనేవి ఉంటాయి. అలాగే క్యాపిటల్ బడ్జెట్ లోకి వెళ్ళాం అనుకుంటే క్యాపిటల్ రిసిప్ట్స్ ఉంటాయి, అలాగే దాంతో పాటుగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. అలాగే మళ్ళీ మనం రెవెన్యూ రిసిప్ట్స్ లోకి వెళ్ళి చూస్తే మనకి అక్కడ మళ్ళీ ట్యాక్స్ రెవెన్యూస్, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ అని ఉంటాయి. సో ఈ పర్టికులర్ ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఇందులో డెట్ క్రియేటింగ్ ఏంటి, నాన్ డెట్ క్రియేటింగ్ అంటే ఏంటి, ఏది ఇందులోకి వస్తుంది, ఎక్స్పెండిచర్ లోకి ఏమొస్తాయి, రెవెన్యూలోకి ఏమొస్తాయి, రెవెన్యూ రిసిప్ట్స్ ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ ఏంటి, ఇది ఒక కాన్సెప్ట్ క్వశ్చన్స్ ఉంటాయి మనకి. సో దాన్ని బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ గ్యారంటీగా అడగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ విధంగా మనం కాన్సెప్ట్స్ బేస్ చేసుకుంటూ చూసినప్పుడు, అలాగే టాక్సేషన్ లో భాగంగా కూడా 1 or 2 క్వశ్చన్స్ కాన్సెప్ట్స్ బేస్ చేసుకుని ఇస్తారు. సో ఓవరాల్ గా 6 to 8 క్వశ్చన్స్ లో మనం 4 క్వశ్చన్స్ వరకు కాన్సెప్ట్ బేస్డ్ గా అడగడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఆ కాన్సెప్టువల్ నాలెడ్జ్ ఆల్రెడీ మీరు డెవలప్ చేసుకున్నారు కాబట్టి నో ఇష్యూస్. ఆ తర్వాత ఈ బడ్జెట్ ఏదైతే ఉందో బడ్జెట్ బేస్డ్ గా మనకు ఒక 2 క్వశ్చన్స్ వరకు అడగడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఎగ్జామ్ లో ఒకవేళ బడ్జెట్ బేస్డ్ క్వశ్చన్ అడిగాడు అనుకోండి, ఆ పక్కన మనకు మెన్షన్ చేస్తుంది 2025-26 లేదనుకుంటే 24-25కి సంబంధించిన బడ్జెట్ బేస్ చేసుకుని అడిగారు అనేది మెన్షన్ చేస్తారు. మాక్సిమం ఈ ఏదైతే కన్ఫ్యూజన్ ఉంది, ఈ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేసేలాగే క్వశ్చన్ అయితే ఫ్రేమ్ చేస్తారు. ఎస్పెషల్ ఆ ట్రెండ్స్ బేస్ చేసుకుని డెఫిసిట్ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి దాన్ని బేస్ చేసుకుని కానీ, లేదంటే ఆ రెవెన్యూ రిసిప్ట్స్ ఎలా ఉన్నాయి, రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ ఎలా ఉన్నాయి, లేదా రీసెంట్ గా తీసుకొచ్చిన బడ్జెట్ లో కొత్త స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అడగడానికి అవకాశాలు ఉంటాయి. సో ఆ విధంగా మనకు 2 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉన్న ఏరియాగా మనకి బడ్జెట్ అనేది ఎస్పెషల్లీ ప్యూర్లీ ఈ పర్టికులర్ రీసెంట్ బడ్జెట్ అనమాట. దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఇలా అడుగుతారు. ఓవరాల్ ఫిస్కల్ పాలసీ నుంచి మనం ఒక 6 to 8 క్వశ్చన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు దృష్టి పెట్టుకుని వెళ్ళారనుకోండి, ఈ టైప్ ఆఫ్ 6 క్వశ్చన్స్ ని మనం ఈజీగా అట్లీస్ట్ 4 క్వశ్చన్స్ అనేది ఆన్సర్ చేయడానికి అవకాశం ఉన్న ఈజీ కాన్సెప్ట్ గా మనకి కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఎకానమీలో మనం పార్ట్ 2 లో లేదంటే యూనిట్ 2 లో చూసుకుంటే
ఫిజికల్ పాలసీ ఒకటి, మానిటరీ పాలసీ ఒకటి, ఖచ్చితంగా హై పాసిబుల్ టాపిక్స్ రెండింటి నుంచే 10+ క్వశ్చన్స్ వస్తాయి. ఆ 10+ క్వశ్చన్స్ లో మనం అట్లీస్ట్ 8+ క్వశ్చన్స్ అనేది ఆన్సర్ చేసేలాగా ఆ కాన్సెప్ట్ నాలెడ్జ్ అండర్స్టాండింగ్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, డెఫినెట్ గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఫిజికల్ పాలసీ ఏదైతే ఉందో దీన్ని ఒకసారి రివిజన్ చేసే ప్రయత్నం చేయండి. దాంట్లో భాగంగా ఇప్పుడు రీసెంట్ గా 2025-26 బడ్జెట్ లో ఏమున్నాయి, మెయిన్ కోర్ కాన్సెప్ట్స్ ఏంటి, లేదంటే కోర్ గా మనం నేర్చుకోవాల్సింది ఏంటి, ఎగ్జామ్లు అడగడానికి అవకాశం ఉన్న కాన్సెప్ట్స్ ఏంటి అని మనం ఒకసారి చూసుకుంటే, దాంట్లో భాగంగా మనం దాంతో పాటుగా ఈ బడ్జెట్ రిలేటెడ్ ఇంకో క్వశ్చన్ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. ఎలా అంటే కాన్స్టిట్యూషనల్ మెజర్స్ లేదంటే కాన్స్టిట్యూషనల్ పొజిషన్. ఇప్పుడు మనకి ఆర్టికల్ 112 ఉంటుంది, మనకి 112 యాన్యువల్ ఫైనాన్స్ స్టేట్మెంట్ ఉంటుంది. దాని తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి మనకి. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా, పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ మనకు ఉంటాయి. సో వాటిని బేస్ చేసుకుని కూడా అడగడానికి, అంటే ఎకానమీ రిలేటెడ్ అడిగితే అడగడానికి కూడా ఛాన్స్ ఉంది. బట్ పాలిటీ రిలేటెడ్ గా వెళ్ళడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది. సో ఈ వేరియస్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ ఒకసారి మీ ప్రిపరేషన్ ని మార్చుకొని ఒకసారి రివిజన్ చేసుకుంటే డెఫినెట్ గా ఈ కాన్సెప్ట్ నుంచి మనం 80%+ క్వశ్చన్స్ అనేది, ఎస్పెషల్లీ వచ్చే క్వశ్చన్స్ లో 80% క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో దీంట్లో భాగంగా యూనియన్ బడ్జెట్ 2025-26లో ఉన్న ప్రధానమైన హైలైట్స్ ఏంటి? మనకి జనరల్ గా బడ్జెట్ పార్ట్ ఏ, పార్ట్ బి గా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ పార్ట్ ఏ లో మొత్తంగా ఏవైతే లక్ష్యాలు పెట్టుకున్నారో, ఏవైతే టార్గెట్స్ పెట్టుకున్నారో, లేదంటే ఏ దృక్పథంతో వెళ్తున్నారు అనేది పార్ట్ ఏలో చెప్తారు. పార్ట్ బిలో ఏం చెప్తారంటే మన రెవెన్యూస్, ట్యాక్స్ లో భాగంగా డైరెక్ట్ ట్యాక్స్ నుంచి ఏ విధంగా ఉంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏ విధంగా ఉంది, వాటిలో తీసుకొచ్చిన మెజర్స్ ఏంటి అనేవి చెప్పడం అయితే కనిపిస్తుంది. సో దీంట్లో భాగంగా రీసెంట్ హైలైట్స్ లేదంటే ఓవరాల్ గా బడ్జెట్ కి సంబంధించిన విషయం ఏంటంటే, ఈ బడ్జెట్ మనకు అందరికీ తెలుసు February 1st రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో దీంట్లో భాగంగా మనం ఒకసారి చూసుకుంటే బడ్జెట్ ఎస్టిమేట్స్ 2025-26 ప్రకారం చూసుకుంటే టోటల్ రిసిప్ట్స్ అదర్ దెన్ బారోవింగ్స్ అండ్ టోటల్ ఎక్స్పెండిచర్స్ ఆర్ ఎస్టిమేటెడ్. ఓవరాల్ గా టోటల్ రిసిప్ట్స్ అదర్ దెన్ బారోవింగ్ చూసుకుంటే 34.96 lakh crore రూపీస్ అనేది మన టోటల్ రిసిప్ట్స్ అనే ఉన్నాయి. అలాగే టోటల్ ఎక్స్పెండిచర్ చూసుకుంటే 50.65 lakh crores అనేది మన టోటల్ ఎక్స్పెండిచర్ ఓవరాల్ గా ఇండియన్ గవర్నమెంట్ యొక్క బడ్జెట్ గా మనకు కనిపించే పరిస్థితి ఉందన్నమాట. సో దీంట్లో భాగంగా చూసుకుంటే ట్యాక్స్ రిసిప్ట్స్ ఏవైతే ఉన్నాయో చెప్పుకున్నాం ఆల్రెడీ, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ రూపంలో మనకి ట్యాక్స్ రిసిప్ట్స్ ఉంటాయి. అది నెట్ ట్యాక్స్ రిసిప్ట్స్ వచ్చేసరికి 28 lakh crore రూపీస్ అనేది రావడం అయితే మనకు కనిపించే పరిస్థితుంది. దాని తర్వాత ఫిస్కల్ డెఫిసిట్ ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాలి. సో ఫిస్కల్ డెఫిసిట్, మన ఇండియన్ యొక్క ఫిస్కల్ డెఫిసిట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి లో చూసుకుంటే ఎస్టిమేటెడ్ అంటే నెక్స్ట్ ఈ 2025-26 కాలంలో ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో 4.4% ఉండడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు చెప్పడం అయితే జరిగింది. అలాగే దాంతో పాటుగా మార్కెట్ బారోవింగ్స్, ఎస్పెషల్లీ మన ఇండియన్ గానీ ఏపీ గానీ హైయెస్ట్ బారోవింగ్స్ ఎక్కడి నుంచి జరుగుతున్నాయంటే మార్కెట్ నుంచి. ఇంటర్నల్ ఎక్స్టర్నల్ బారోవింగ్స్ లో భాగంగా మనకి ఎక్కువగా జరగడం కనిపిస్తుంది. సో దాంట్లో భాగంగా మార్కెట్ బారోవింగ్స్ వచ్చేసరికి మనకి 14.82 lakh crore రూపీస్ అనేది మార్కెట్ బారోవింగ్స్ అయితే కనిపించడం జరుగుతుంది. ఓవరాల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో భాగంగా 11.21 crore రూపీస్. ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దాదాపుగా 3.1% ఆఫ్ ద జీడిపి, మన జీడిపి ఏదైతే ఉందో జీడిపిలో 3.1% అనేది స్పెండ్ చేయడం అయితే కనిపిస్తుంది. ఇది బేసికల్ గా ప్రధానమైన హైలైట్స్. ఒకవేళ ఎగ్జామినర్ సింగిల్ క్వశ్చన్ ఇచ్చేసి లేదంటే సింపుల్ క్వశ్చన్ ఇచ్చేసి డైరెక్ట్ గా స్టాట్స్ అడిగితే ఈ పాయింట్లు బేస్ చేసుకుని అడగడానికి ఎక్కువ అవకాశం ఉంటాయి అన్నమాట. ఇది మనకి ప్రధానమైన స్టాట్స్. సో దీంట్లో భాగంగా మనకి ఎక్కడి నుంచి ఆదాయం వస్తుంది, ఎక్కడి నుంచి ఆదాయం వెళ్తుంది అనేది ఎంత అనేది ఏంటనేది తెలియకపోయినా అట్లీస్ట్ హైయెస్ట్ ఏవి, లోయెస్ట్ ఏవి, ఆ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో మనకి ఆదాయం ఎక్కడి నుంచి ఎక్కువగా వస్తుంది, మనకి ఎక్కడి నుంచి ఖర్చులు ఎక్కువ జరుగుతున్నాయి ఒకసారి మనం చూసుకుంటే బారోవింగ్స్ అండ్ అదర్ లైబిలిటీస్ లో భాగంగా మనకి 24% అనేది రావడం కనిపిస్తుంది. దాని తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ లో భాగంగా 22% రావడం అయితే కనిపిస్తుంది. దాని తర్వాత జిఎస్టీ అండ్ అదర్ ట్యాక్సెస్ లో భాగంగా 18% వస్తుంది. కార్పొరేట్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్ లో భాగంగా 17% వస్తుంది. దాని తర్వాత మనం చూసుకుంటే నాన్ ట్యాక్స్ రిసిప్ట్స్ లో భాగంగా 9% వస్తుంది. అలాగే దాని తర్వాత చూసుకుంటే యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్ నుంచి 5% వస్తుంది. కస్టమ్స్ నుంచి 4% వస్తుంది. నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ నుంచి 1% రావడం అయితే కనిపిస్తుంది. ఇది మనకి మన ఇండియన్ గవర్నమెంట్ కి వచ్చే ఆదాయం. ఆ రూపీ ఎక్కడి నుంచి, మనకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఈ సోర్సెస్ నుంచి రావడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఏదైతే ఉందో బారోవింగ్స్, దాని తర్వాత నెక్స్ట్ ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్, ఈ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామినర్ మిమ్మల్ని ఎక్కువ స్ట్రెస్ చేయనివ్వకుండా, మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఏం చేస్తారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఈ కింద ఇచ్చిన వాటిల్లో అత్యధికంగా ఇండియన్ గవర్నమెంట్ ఎక్కడి నుంచి ఆదాయం పొందుతుంది అని ఆ ఆర్డర్ సెట్ చేయమని అడుగుతాడు, లేదా అవరోహణ క్రమం, ఆరోహణ క్రమంలో సెట్ చేయమని అడుగుతాడు. సో ఈ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ అనేది మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి ఇది మనం అబ్జర్వ్ చేసామనుకోండి, లాస్ట్ ఇయర్ బడ్జెట్ లో కూడా సేమ్ ఇదే ఆర్డర్, జస్ట్ ఈ నెంబర్ మారింది, 24-22% మారుతాయి, కాకపోతే ఆర్డర్ అనేది ఆల్మోస్ట్ అదేలాగా ఉందన్నమాట. సో ఆ బడ్జెట్ చదవాలి, ఈ బడ్జెట్ చదవాలని కన్ఫ్యూజన్ ఇంకా అవసరం లేదు.
సో ఈ పర్టికులర్ ఏదైతే పాయింట్ ఉందో ఈ ఆరోహణ అవరోహణ క్రమాన్ని ఒకసారి మీరు నోట్ మీద రాసుకుని బుక్ పైన రాసుకొని దాన్ని ఒకసారి నేర్చుకునే ప్రయత్నం చేయండి. అలాగే మనము ఎక్కువగా ఎక్కడ ఖర్చులు పెడుతున్నాం, ఏ పర్టికులర్ ఏరియాస్ లో ఎక్కువ ఖర్చులు పెడుతున్నాం అనేది కూడా మనం ఒకసారి చూసుకుంటే, ఎస్పెషల్లీ చూసుకుంటే ఎక్కడ మనకి ఎక్కువ అవుతుందంటే స్టేట్ షేర్ ఆఫ్ ద ట్యాక్స్ అండ్ డ్యూటీస్. మనకి ఏదైతే ఫైనాన్స్ కమిషన్ ఉందో ఫైనాన్స్ కమిషన్ లో భాగంగా మనం దాదాపు 22% అనేది స్టేట్స్ షేరింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఏంటి, ఇంట్రెస్ట్ పేమెంట్స్. ఇక్కడ ఏదైతే బారోవింగ్స్ లైబిలిటీస్ ఉన్నాయో వీటికి మనం తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉందన్నమాట ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ మనకి తర్వాత కాలంలో తర్వాత ఎక్కువ కనిపిస్తుంది. దాని తర్వాత సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే క్యాపిటల్ అవుట్లే, ఈ డిఫెన్స్, ఈ సబ్సిడీస్ తీసేయగా మనకి ఈ పర్టికులర్ సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ లో భాగంగా ఎక్కువగా స్పెండ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత ఆల్మోస్ట్ ఈక్వల్ గా మనకి చూసుకుంటే అదర్ ఎక్స్పెండిచర్స్, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, ఫైనాన్స్ కమిషన్ అండ్ అదర్ ట్రాన్స్ఫర్స్, అలాగే దాంతో పాటుగా ఈ డిఫెన్స్ రిలేటెడ్ ఇవన్నీ కూడా ఈక్వల్ గా ఉండడం కనిపిస్తుంది. దాని తర్వాత మేజర్ సబ్సిడీస్ లో భాగంగా 6% అనేది స్పెండ్ చేయడం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెండ్ చేయడం అనేది మనం ప్రధానంగా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో ఈ అబ్జర్వేషన్ ఏదైతే ఉందో దీన్ని జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ టాప్ 3 లీస్ట్ 3 అని గుర్తుపెట్టుకోండి. టాప్ 3 లీస్ట్ 3 గుర్తుపెట్టుకుంటే ఉన్నవన్నీ మనకు గుర్తుండే పరిస్థితి ఉంటుంది అనమాట. సో అవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఎగ్జామినర్ వెరీ ఈజీగా అడిగేయాలనుకున్నాడు అనుకోండి, 4 ఇస్తాడు అంతే. ఎలా అంటే జిఎస్టి, ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్, దాంతోపాటు బారోవింగ్స్. ఈ కింది వాటిలో ఇండియన్ గవర్నమెంట్ ఎక్కువగా ఎక్కడి నుంచి ఆదాయం లేదంటే రాబడులు పొందుతుంది అని అడుగుతాడు అనమాట. సో సింపుల్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం మిస్టేక్ చేసి తప్పులు పెట్టుకునే పరిస్థితి లేకుండా ఈ అబ్జర్వేషన్స్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం అయితే లేదా ఎగ్జామ్ లో రాయడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్స్ దేనికి ఎంత చేస్తుంది అనేది, ఇది జస్ట్ ఒక బ్రాడ్ గా మొత్తంగా మన బడ్జెట్ వచ్చేసరికి 50,65,345 కోట్ల రూపాయలు అనేది మన బడ్జెట్ రీసెంట్ గా అనౌన్స్ చేయడం జరిగింది. సో దీంట్లో దేనికి ఎంత కేటాయించారనేది ఈ కేటాయింపులు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఏపీ ఏదైతే గ్రూప్ 2 మెయిన్స్ రాస్తున్నామో గ్రూప్ 2 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఎంత దేనికి స్పెండ్ చేశారనేది అంత పెద్ద సజెస్టబుల్ గా కాదు. ఒకసారి చూడండి ఎంత దేనికి స్పెండ్ చేశారనేది ఒక అవగాహన కోసం చూడండి. అదే వేరే ఎగ్జామ్స్ ఏమైనా రాస్తే అంటే ఇప్పుడు ఎస్ఎస్సి కానీ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ కి ఇది మనకు అవసరం అయ్యే పరిస్థితి ఉంటుంది. సో జస్ట్ దేనికి ఎంత అనేది ఒకసారి అవగాహన పెట్టుకొని లాస్ట్ లో నేను ఇది ఒరిజినల్ అంటే వేరే చూపిస్తాను, అది గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. ఇది బేసికల్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఈ బడ్జెట్ ఎక్స్పెండిచర్స్ గా మనకు కనిపించే పరిస్థితి ఉంది. సో ఓవరాల్ గా రెవెన్యూ రిసిప్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, క్యాపిటల్ రిసిప్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, మొత్తం ఆదాయం ఏదైతే రాబడులు ఉన్నాయి రాబడులు ఎలా ఉన్నాయి, అలాగే మొత్తం ఎక్స్పెండిచర్స్ ఏ విధంగా ఉన్నాయి, డెఫిసిట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనకి ఈ పర్టికులర్ ఇంత ఖర్చు అయ్యింది. అయితే ఈ స్టాట్స్ అన్ని మనం గుర్తుపెట్టుకోవాలంటే ఈ స్టాట్స్ బదులుగా మనం ఏంటంటే అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఆ అబ్జర్వేషన్స్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా 2023-24 నుంచి చూసుకుంటే 2025-26 బడ్జెట్ ఎస్టిమేషన్ వరకు చూసుకుంటే మన రెవెన్యూ రిసిప్ట్స్ ఏ విధంగా ఉన్నాయంటే 2023-24లో మనకి 27 లక్షల కోట్ల రూపాయలు ఉంది. దాని తర్వాత 2024-25లో ఏమైంది, 31 లక్షల కోట్ల రూపాయలకి వెళ్ళింది. 24-25 రివైజ్ ఎస్టిమేట్స్ ఏమైంది, 30 లక్షల కోట్ల రూపాయలకి తగ్గింది. దాని తర్వాత ఇప్పుడు ఎస్టిమేట్స్ లో భాగంగా బడ్జెట్ ఎస్టిమేషన్ లో భాగంగా 34 లక్షల కోట్ల రూపాయలు రెవెన్యూ రిసిప్ట్స్ ఉంటాయి అన్నట్టు చెప్పడం అయితే జరిగింది. సో ఓవరాల్ ఇక్కడ మనకి ఏ ట్రెండ్ కనిపిస్తుంది, ఫస్ట్ ఇంక్రీజ్ అయింది, తర్వాత డిక్రీజ్ అయింది, మళ్ళీ ఇంక్రీజ్ అయింది. సో కంటిన్యూస్ గా మన రెవెన్యూ రిసిప్ట్స్ ఏమైనా ఇంక్రీజ్ అవుతూ వెళ్తున్నాయంటే బాగా ఎక్కువగా వస్తున్నాయంటే లేదు. మధ్యలో ఒక 2024-25 రివైజ్డ్ ఎస్టిమేట్స్ లో భాగంగా మనకు డిక్రీజ్ అయింది అన్నట్టు ఆ డేటా అనేది చూపించడం అయితే కనిపిస్తుంది. అలాగే క్యాపిటల్ రిసిప్ట్స్ లో భాగంగా చూసుకుంటే 17 lakh crore రూపీస్ అనేది మనకి 2023-24లో ఉన్నాయి. దాని తర్వాత 16.9 lakh crore రూపీస్, దాని తర్వాత 16.3 lakh crore రూపీస్, తర్వాత ఇప్పుడు రీసెంట్ గా 16.4 lakh crore రూపీస్ రావడానికి అవకాశం ఉంది అన్నాడు. సో లాస్ట్ 3 కాన్సిక్యూటివ్ ఇయర్స్ లో చూసుకుంటే కంప్లీట్ గా డిక్రీజింగ్ ట్రెండ్ ని క్యాపిటల్ రిసిప్ట్స్ అనేది కనబరిచింది. ఈ ఇయర్ అది ఇంక్రీజ్ అవడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువగా మనకి క్యాపిటల్ రిసిప్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు చెప్తున్నాడు. సో ఓవరాల్ గా మనకు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు సింపుల్ క్వశ్చన్ ఇవ్వాలనుకుంటే ఏమంటాడంటే రెవెన్యూ రిసిప్ట్స్ కంటే క్యాపిటల్ రిసిప్ట్స్ ఇండియన్ గవర్నమెంట్ ఎక్కువగా పొందుతుంది లాస్ట్ 5 years లో, లేదంటే ఈ పర్టికులర్ ఇయర్ లో అన్నట్టు అంటాడు. సో ఓవరాల్ గా మనం ఇక్కడ ఎక్కడ చూసినా గానీ రెవెన్యూ రిసిప్ట్స్ మనకి ఎక్కువగా ఉన్నాయి, క్యాపిటల్ రిసిప్ట్స్ తక్కువగా ఉండడం మనకు కనిపించే పరిస్థితి ఉందన్నమాట. జస్ట్ ఈ అబ్జర్వేషన్ అనేది మనం డ్రా చేసుకుంటే మాక్సిమం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరంగా గుర్తుపెట్టుకునే పరిస్థితి అయితే ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏదైతే చెప్తానో వీటిని కుదిరితే మీరు రాసుకోండి, లేదనుకుంటే దీని రికార్డింగ్ వీడియో ఉంటుంది కాబట్టి దాన్ని చూసైనా రాయండి. లేదు మీకు అది కూడా ఇబ్బంది కనిపిస్తే నేను ఆల్రెడీ దీనికి సంబంధించిన డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి ఉంచాను, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం 2 మీడియంలో కూడా మీకు అది అప్లోడ్ చేస్తాను కాబట్టి వాటిని డౌన్లోడ్ చేసుకొని చదువుకుంటే సరిపోతుంది అనమాట. దాని తర్వాత ఎక్స్పెండిచర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏ విధంగా ఉంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏ విధంగా ఉందో చూస్తే మొత్తంగా 2023-24లో 12.5 లక్షల కోట్ల రూపాయలు, అది ఇప్పుడు 2025-26లో 15.5 lakh crore రూపీస్ వెళ్తుందని చెప్తున్నారు అనమాట. సో ఓవరాల్ గా మన ఎక్స్పెండిచర్ అనేది పెరిగింది, దాని తర్వాత మళ్ళీ కొద్దిగా 2024-25 తగ్గింది,
మళ్ళీ ఇప్పుడు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా లాస్ట్ 4 years లో చూసుకుంటే హైయెస్ట్ ఇయర్ లో జరగడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు చెప్పడం అయితే జరిగింది. అలాగే రెవెన్యూ ఎక్స్పెండిచర్ లో భాగంగా చూసుకుంటే 34 లక్షల కోట్ల రూపాయలు 2023-24 జరిగింది. అది 2025-26 వచ్చేసరికి 39.4 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అన్నట్టు చెప్తున్నారు. సో ఓవరాల్ గా ఏమైంది? ఇంక్రీజ్ అయింది, మళ్ళీ డిక్రీజ్ అయింది, మళ్ళీ ఇంక్రీజ్ అయింది. సో ఓవరాల్ గా ట్రెండ్స్ అన్ని అబ్జర్వ్ చేస్తే ఎక్కడా కూడా మనకి ఎకానమీలో మాక్సిమం ఒక 99% కంటిన్యూస్ గా ఇంక్రీజింగ్ ట్రెండ్ అనేది కంటిన్యూస్ గా ఇంక్రీజింగ్ ట్రెండ్ అనేది చాలా రేర్ గా కనిపిస్తుంది. మాక్సిమం ప్రతి దగ్గర కూడా ఫ్లక్చుయేట్ అవుతూ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువైతే ఉన్నాయన్నమాట. సో దీంట్లో భాగంగా చూసుకుంటే ఎక్కువ మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుందా, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుందా? ఆబ్వియస్లీ మనకి ఇక్కడ ఏమవుతుంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ జనరల్ గా ఎక్కువ అవడం కనిపిస్తుంది. సో రెవెన్యూ రిసిప్ట్స్ ఎక్కువ వస్తున్నాయి, అలాగే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువ అవడం జరుగుతుంది. ఈ రెండింటిని కంపేర్ చేసుకున్నప్పుడు ఈ అబ్జర్వేషన్ మనం జాగ్రత్త గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అలా కాదు ఆ నెంబర్స్ అన్ని గుర్తుపెట్టుకుంటామంటే గుర్తుపెట్టుకోగలుగుతాం అన్న వాళ్ళు గుర్తుపెట్టుకుని నో ప్రాబ్లం. బట్ అది అంత సజెస్టబుల్ అయితే కాదనమాట ఇప్పుడున్న పరిస్థితుల్లో. అట్ ద సేమ్ టైం మన గ్రూప్ 2 ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా? ఇది బేసికల్ గా మన ఇండియన్ గవర్నమెంట్ కి వస్తున్న రెసిప్ట్స్ ఎక్స్పెండిచర్ కి సంబంధించింది. సో ఓవరాల్ గా మనకి డెఫిసిట్ ఉందా, ఓవరాల్ గా మనకి ఎంత ఖర్చు అవుతుందని చెప్పుకున్నాం, రెవెన్యూస్ వస్తున్నాయి, ఎంత ఎక్స్పెండిచర్ జరుగుతుంది అన్నట్టు చెప్పుకున్నాం. అయితే ఓవరాల్ గా మన ఇండియన్ ఎకానమీ ఏదైతే ఉందో ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపిలో భాగంగా డెఫిసిట్ లో ఉందా, అంటే లోటులో ఉందా, లేదంటే సర్ప్లస్ లో ఉందా, లాభంలో ఉందా అనేది ఒకసారి మనం చూసుకుంటే మనకు ప్రధానంగా టైప్స్ ఆఫ్ డెఫిసిట్ లో భాగంగా 4 డెఫిసిట్స్ ప్రధానంగా బడ్జెట్ లో మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ డెఫిసిట్స్ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో దీంట్లో భాగంగా రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి, జనరల్ రెవెన్యూ డెఫిసిట్ ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసిప్ట్స్. సో మనం సంపాదించే దానికంటే ఖర్చు పెట్టేది ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది రెవెన్యూ డెఫిసిట్ అవుతుంది. సో రెవెన్యూ రిసిప్ట్ తక్కువ ఉంటే, రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ ఎక్కువ ఉంటే అప్పుడు మనకి రెవెన్యూ డెఫిసిట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఉంటుంది. సో ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి, పైన ఏదైతే చెప్పుకున్నాం రెవెన్యూ డెఫిసిట్ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ మైనస్ రెవెన్యూ రిసిప్ట్స్, దానిలో భాగంగా మళ్ళీ తీసివేయాల్సింది ఏంటంటే గ్రాంట్స్ స్టేట్స్ ఫర్ క్రియేషన్ ఆఫ్ అసెట్స్. సో క్యాపిటల్ అసెట్స్ క్రియేట్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్ కి ఇచ్చిన గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసివేయగా మనకు వచ్చేదే ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ గా మనకు కనిపించే పరిస్థితి ఉంటుంది. సో రెవెన్యూ డెఫిసిట్ మైనస్ గ్రాంట్స్ గివెన్ టు ద స్టేట్స్ ఫర్ క్రియేటింగ్ క్యాపిటల్ అసెట్స్, ఇది ఏవైతే ఉన్నాయో తీసివేస్తే వచ్చిన దాన్ని మనము ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ గా చెప్తాం. దాని తర్వాత ఫిస్కల్ డెఫిసిట్. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి, టోటల్ మన ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో టోటల్ ఎక్స్పెండిచర్, దాని తర్వాత మనకి రెవెన్యూ రిసిప్ట్ ప్లస్ నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసివేయగా వచ్చిందాన్ని మనం ఫిస్కల్ డెఫిసిట్ గా చెప్పుకుంటాం. దాని తర్వాత ప్రైమరీ డెఫిసిట్ ఉంటుంది. ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటి, మనకి ఈ పర్టికులర్ ఏదైతే ఫిస్కల్ డెఫిసిట్ ఉందో ఫిస్కల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్ చేయగా వచ్చిందాన్ని ప్రధానంగా మన ప్రైమరీ డెఫిసిట్ అనే పరిస్థితి ఉంటుంది. సో ఇవన్నీ మీరు ఆల్రెడీ డెఫినేషన్ చదివి ఉంటారు, లేదంటే దానికి సంబంధించిన అనాలిసిస్ చూసి ఉంటారు, అది ఒకసారి మళ్ళీ రివైజ్ చేయండి. అది దీంట్లో భాగంగా ఇప్పుడు రీసెంట్ బడ్జెట్ లో మనకు మెన్షన్ చేసిన వేయండి. దాంట్లో భాగంగా చూసుకుంటే ఫిస్కల్ డెఫిసిట్ చూడండి, కంప్లీట్ గా 2022-23 నుంచి 25-26 వరకు ఫిస్కల్ డెఫిసిట్ ట్రెండ్స్ ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే 6.4% ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపిలో భాగంగా 2022-23లో ఉంది. ఇప్పుడు ఏమైంది, 2025-26లోకి 4.4% డిక్రీజ్ అయింది. సో ఓవరాల్ గా ఏమైంది, డిక్రీజింగ్ ట్రెండ్ కనబరుస్తూ వచ్చింది. ఇక్కడ లాస్ట్ లో ఏవైతే ఉన్నాయో ఈ డేటా అంతా మనం జాగ్రత్త గుర్తు పెట్టుకోవాలండి. 2025-26 బడ్జెట్ ఎస్టిమేషన్ లో భాగంగా ఫిస్కల్ డెఫిసిట్ ఎంత ఉంది అని డైరెక్ట్ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. సో 4%, సో 4.4%. దాని తర్వాత ట్రెండ్ ఏముంది, ట్రెండ్ కంప్లీట్ గా డిక్రీజింగ్ ఆర్డర్ లో ఉంది. ఈ పాయింట్ మనం జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది బేసికల్ గా ఫిస్కల్ డెఫిసిట్ కి సంబంధించిన పాయింట్. దాని తర్వాత ఏంటి, రెవెన్యూ డెఫిసిట్. సో రెవెన్యూ డెఫిసిట్ ఏమైంది, 2022-23లో మనం చూసుకుంటే 4% ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపిలో ఉంది. దాని తర్వాత ఇది ఏమైంది, 2.6 తగ్గింది. దాని తర్వాత 1.9కి వచ్చింది, దాని తర్వాత 1.5కి. సో ఇది కూడా కంప్లీట్లీ డిక్రీజింగ్ ట్రెండ్ లో మనకు కనిపించే పరిస్థితి అయితే ఉంది. సో రీసెంట్ అంతా 5.1% రెవెన్యూ డెఫిసిట్ ఉంటుంది అన్నట్టు చెప్పడం అయితే జరిగింది. దాని తర్వాత ప్రైమరీ డెఫిసిట్ లో భాగంగా మనం చూసుకుంటే ప్రైమరీ డెఫిసిట్ చూసుకుంటే 3% ఉంది మనకి 2022-23లో. దాని తర్వాత ఏమైంది, 2%కి వచ్చింది. తర్వాత ఏమైంది 1.3కి, తర్వాత ఏమైంది 0.8% తగ్గింది. సో ఇది కూడా మనకి డిక్రీజింగ్ ట్రెండ్ లో కనిపించే పరిస్థితి ఉంది. దాని తర్వాత ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఏమైంది, 2.8% ఉంది, తర్వాత 1.6, తర్వాత 1.0, 0.3కి రావడం జరిగింది అన్నట్టు, రాబోతుంది అన్నట్టు చెప్పడం అయితే జరిగింది. సో ఓవరాల్ ఇక్కడ డెఫిసిట్ ట్రెండ్ సింపుల్ లాజిక్ ఏంటంటే అన్ని కూడా తగ్గుతూ వస్తున్నాయి. సో డెఫిసిట్స్ అన్ని తగ్గాయంటే దాని అర్థం ఏంటి, మన ఎకానమీ గుడ్ పొజిషన్ లో ఉంది, లేదంటే బెటర్ గా వెళ్తుంది, మన అప్పులు తగ్గుతున్నాయి, మన రెవెన్యూ లేదంటే మన ఇన్కమ్, మన పీపుల్స్ యొక్క పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అనేది ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి అనేది మనకు కనిపించే పరిస్థితి ఉంది అనమాట. సో ఈ విధంగా డెఫిసిట్స్ అన్ని తగ్గుతున్నాయి,
లాస్ట్ ఈ పర్టికులర్ బడ్జెట్ ఎస్టిమేషన్ లో భాగంగా ఏమున్నాయి అనేది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే డైరెక్ట్ గా అడిగే చిన్న క్వశ్చన్ లాగా అడగొచ్చు, మళ్ళీ మిస్ అవుతారు. ఎస్పెషల్లీ ఈ ఫిస్కల్ డెఫిసిట్ ఒకటి, ప్రైమరీ డెఫిసిట్ ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి అన్నమాట. ఇది బేసికల్ గా డెఫిసిట్ ట్రెండ్స్, మన బడ్జెట్ లో ఉన్న డెఫిసిట్ ట్రెండ్స్ కి మనకు కనిపించే పరిస్థితి ఉంది. ఇది ఓవరాల్ గా మనకు వచ్చే ఎక్స్పెండిచర్స్, అలాగే మనకు వచ్చే రెవెన్యూస్, ఓవరాల్ గా మన బడ్జెట్ యొక్క పొజిషన్, లేదంటే మన ఎకానమీ యొక్క పొజిషన్. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు 2025 బడ్జెట్ ని ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. సో ఈ బడ్జెట్ లో ప్రధానంగా కొన్ని దృష్టి కేంద్రాలు, లేదంటే ప్రధానంగా దృష్టి పెట్టే అంశాలను అయితే పెట్టుకోవడం జరిగింది. సో దీంట్లో భాగంగా వికసిత్ భారత్ 2047 కల్లా మనం భారతదేశాన్ని డెవలప్డ్ కంట్రీగా మార్చాలనే ఉద్దేశంతో వికసిత్ భారత్ అనే స్ట్రాటజీని తీసుకొచ్చారు. సో దాంట్లో భాగంగా ఈ పర్టికులర్ ఈ ఇయర్ తీసుకొచ్చిన బడ్జెట్ లో ప్రధానంగా ఈ 6 అంశాలు ఏవైతే ఉన్నాయి వీటి మీద ఎక్కువగా దృష్టి పెట్టడం అయితే జరిగింది. సో ఇక్కడ 2 పాయింట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ గా అడగరు ఏమేమి పెట్టారు, వికసిత్ భారత్ ప్రిన్సిపల్స్ ఏంటని అడగకపోవచ్చు. బట్ ఇది ఏ విధంగా అడుగుతారంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి మనకి. అంటే ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అవసరం, అలాగే దాంతో పాటుగా సైన్స్ అండ్ టెక్నాలజీలో డైరెక్ట్ గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ జీరో పవర్టీ ఎందులో వస్తుంది మనకి, జీరో పవర్టీ ఎందులో ఉంటుంది, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 1. దాని తర్వాత క్వాలిటీ ఎడ్యుకేషన్ మనకి ఎందులో వస్తుంది, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 4లో వస్తుంది. దాని తర్వాత హెల్త్ కేర్ యాక్ట్స్ ఎందులో వస్తుంది మనకి, ప్రధానంగా 3లో వస్తుంది. దాని తర్వాత స్కిల్డ్ లేబర్ మనకి ఎందులో వస్తుంది, డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ అని మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 8 ఉంటుంది. 8లో మనకి రావడం కనిపిస్తుంది. దాని తర్వాత ఉమెన్స్ ఎకనామిక్ పార్టిసిపేషన్ ఉంది. సో ఇందులో మనకి రిడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీలో భాగంగా మనకి ఎస్డిజి 10లో రావడం కనిపిస్తుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎస్డిజిస్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే ఎస్డిజి ఇక్కడ ఇచ్చి అది దేనికి సంబంధించింది అని ఇవ్వడంలో ఈ పర్టికులర్ ఏవైతే ఉన్నాయి ఈ 5 మీద ఎక్కువ దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవి రీసెంట్ గా న్యూస్ లో ఉన్నాయి. సో ఓవరాల్ గా బడ్జెట్ లో భాగంగా పావర్టీని తగ్గించాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంక్రీజ్ చేయాలి, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అనేది అందరికి అందుబాటులోగా యాక్సెసిబుల్ గా ఉండేలా చేయాలి. దాంతో పాటు స్కిల్డ్ లేబర్స్ ని వర్క్ చేసే పాపులేషన్ ఉంది, బట్ వాళ్ళ స్కిల్స్ అనేవి తక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళని మనం డెవలప్ చేయాలి. ఉమెన్స్ యొక్క ఎకనామిక్ పార్టిసిపేషన్ ఇంక్రీజ్ చేయాలి, పొలిటికల్ పార్టిసిపేషన్ ని ఇంక్రీజ్ చేయడానికి మనకి కొన్ని యాక్ట్స్ కొన్ని తీసుకురావడం అయితే జరిగింది. అందులో ప్రధానంగా మనకి ఏదైతే లోక్సభ, అలాగే దాంతోపాటు విధానసభ ఏవైతే స్టేట్ అసెంబ్లీస్ ఉన్నాయో వాటిలో ఉమెన్స్ ని పార్టిసిపేట్ చేయడం కోసం మనకి ప్రత్యేకంగా ఉమెన్ రిజర్వేషన్ బిల్ తీసుకురావడం జరిగింది. అలాగే దాంతోపాటు ఎకనామీ పాయింట్ ఆఫ్ లో కూడా వీళ్ళు పార్టిసిపేషన్ పెంచాలన్నట్టు అట్లీస్ట్ 70% ఉమెన్ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీస్ లో ఉండేలా చూడాలన్నట్టు పెట్టుకున్నారు. దాని తర్వాత మన ఇండియా యొక్క బ్యాక్ బోన్ ఏంటంటే ఇప్పటికీ మన సర్వీస్ సెక్టర్ మీద డిపెండ్ అయినా ఇండస్ట్రీ సెక్టర్ గ్రోత్ అవుతున్నప్పుడు కూడా మన బ్యాక్ బోన్ గా కనిపించేది ఏంటంటే అగ్రికల్చర్ సెక్టర్. ఎస్పెషల్లీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఎక్కువగా ఎస్పెషల్లీ రూరల్ లేబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అగ్రికల్చర్ సెక్టర్ లోనే ఉన్నారు. సో అగ్రికల్చర్ లో మనం ఎక్సలెన్స్ అవ్వాలంటే టెక్నాలజీని ఉపయోగించాలి, బెటర్ అవుట్పుట్ ఇచ్చే ఏవైతే ఉన్నాయో ఇన్పుట్స్ వాటన్నిటిని మనం ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం బడ్జెట్ ని ప్రిపేర్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఈ పాయింట్ నుండి ఎస్డిజి పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోండి. ఒకవేళ క్వశ్చన్ అడిగితే ఈ పాయింట్ల మీద ఎక్కువగా స్ట్రెస్ చేస్తూ అడగడానికి అవకాశం అయితే ఉంటుంది. సో దీంట్లో భాగంగా ఈ బడ్జెట్ లో మనకు ప్రధానంగా 4 గ్రోత్ ఇంజిన్స్ ని తీసుకొచ్చారు. ఇదిగోండి మేము వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాం. సో వీటి ద్వారా మన ఎకానమీ ఏవైతే 7 టార్గెట్స్ పెట్టుకున్నామో, లేదంటే ఈ 6 టార్గెట్స్ ఏవైతే, లేదంటే 6 లక్ష్యాలు ఏవైతే పెట్టుకున్నామో వీటిని సాధించడానికి మేము 4 ప్రధానమైన ఏరియాస్ ని ఐడెంటిఫై చేశాము. వాటిలో మేము వేరియస్ స్కీమ్స్ తీసుకొచ్చాము, దాంతోపాటు వాటిలో మేము వేరియస్ ఇనిషియేషన్స్ తీసుకొస్తాం. దాని ద్వారా మొత్తంగా మనం ఏదైతే అనుకున్న వికసిత్ భారత్ స్ట్రాటజీ ఉందో దాన్ని సాధించే పరిస్థితి ఉంటుంది అన్నట్టు చెప్పడం అయితే జరిగింది. సో దాంట్లో భాగంగా గ్రోత్ ఇంజిన్ 1 లో అగ్రికల్చర్ మీద దృష్టి పెడుతున్నారు, అలాగే గ్రోత్ ఇంజిన్ 2 లో భాగంగా ఎంఎస్ఎంఈ మీద దృష్టి పెడుతున్నారు, దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్ మీద పెడుతున్నారు, దాని తర్వాత ఎక్స్పోర్ట్స్ డెవలప్ చేయడం మీద ప్రధానంగా పెడుతున్నారు. సో ఈ 4 కూడా గ్రోత్ ఇంజిన్స్ ఆఫ్ ఇండియన్ బడ్జెట్ లేదంటే ఇండియన్ ఎకానమీగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కూడా డైరెక్ట్ గా క్వశ్చన్ అడగండి సింపుల్ గా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ ద గ్రోత్ ఇంజిన్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ విచ్ ఈస్ రీసెంట్లీ మెన్షన్డ్ ఇన్ యూనియన్ బడ్జెట్ 2025-2026 అంటాడు. సో అక్కడ ఇంకోటి ఏదో కొత్త యాడ్ చేస్తారు, ఏంటంటే టెక్స్టైల్స్ లేదంటే ఇంక వేరే ఏదైనా సెక్టర్ యాడ్ చేసి క్వశ్చన్ మనకు అడగడానికి అవకాశం ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి. సో ఈ 4 పైన ఫోకస్ చేస్తూ వీటిలో ఇనిషియేషన్స్ తీసుకొస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందుకు వెళ్ళడం మనకు ప్రధానంగా కనిపించే పరిస్థితుంది. సో దీని ద్వారా ఏం సాధించాలంటే గ్రోత్ ని యాక్సలరేట్ చేయాలనుకుంటుంది, ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ సాధించాలనుకుంటుంది. దాని తర్వాత మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క స్పెండింగ్ పవర్ ని ఇంక్రీజ్ చేయాలనుకుంటుంది, అంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ని మార్చాలనుకుంటుంది. దాంతో పాటు ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ ని డెవలప్ చేయాలనుకుంటుంది. ఓవరాల్ గా హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలని ఇంక్రీజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ బడ్జెట్ అనేది రిలీజ్ చేశారన్నట్టు చెప్పడం అయితే జరిగింది అనమాట. సో దీంట్లో భాగంగా ఫస్ట్ గ్రోత్ ఇంజిన్, సెకండ్ గ్రోత్ ఇంజిన్, థర్డ్, ఈ 4 గుర్తు పెట్టుకుంటే ఇదే బడ్జెట్ అంతా కూడా సింపుల్. ఇదే మనకి ఇండియన్ యూనియన్ బడ్జెట్ కి సంబంధించిన ప్రధానమైన పాయింట్లు.
సో దీంట్లో భాగంగా మనకి ప్రైమ్ మినిస్టర్ ధాన్య కృషి యోజన అనే దాన్ని తీసుకురావాలనుకుంటున్నారు. సో దీంట్లో భాగంగా ఇది అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ లో భాగంగా కొన్ని ఐడెంటిఫై డిస్ట్రిక్ట్స్ డెవలప్ చేయడానికి తీసుకురావడం అయితే కనిపిస్తుంది. సో ద ప్రోగ్రామ్ టు బి లాంచ్డ్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ద స్టేట్స్ కవరింగ్ 100 districts with low productivity, moderate crop intensity and below average credit parameters to benefit 1.7 crore families. సో ఈ ప్రైమ్ మినిస్టర్ ధాన్య కృషి యోజన అనేది కానీ స్కీమ్ తీసుకొచ్చి ప్రధానంగా అతి తక్కువ ఉత్పత్తి సాధిస్తున్న అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ సాధిస్తున్న డిస్ట్రిక్ట్స్ ఐడెంటిఫై చేయడం, క్రాప్ ఇంటెన్సిటీ ఏదైతే ఉందో అది ఎంత తక్కువ సాధిస్తున్నాయో, అలాగే వాళ్ళు ఎంతైతే స్పెండ్ చేస్తున్నారో దానికంటే చాలా తక్కువ ఆదాయం వచ్చే ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అలాంటి ఒక 100 districts ఐడెంటిఫై చేసి స్టేట్స్ యొక్క భాగస్వామ్యంతో ఈ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేస్తూ 1.7 crore ఫార్మర్స్ బెనిఫిట్ చేసేలా చేస్తామన్నట్టు ఈ స్కీమ్ ని తీసుకొస్తామన్నట్టు మనకు చెప్పడం అయితే జరిగిందనమాట. అలాగే దాంతో పాటు రూరల్ ప్రాస్పెరిటీ అండ్ రెసిలియన్స్ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు. సో ఈ కాంప్రిహెన్సివ్ మల్టీ సెక్టరల్ ప్రోగ్రామ్ టు బి లాంచ్డ్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ద స్టేట్స్ టు అడ్రస్ అండర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ అగ్రికల్చర్ త్రూ స్కిల్లింగ్, ఇన్వెస్ట్మెంట్, టెక్నాలజీ, ఇన్విగోరేటింగ్ ద రూరల్ ఎకానమీ. phase 1 టు కవర్ 100 డెవలపింగ్ అగ్రి డిస్ట్రిక్ట్స్. సో పై స్కీమ్ లో భాగంగా ఏవైతే 100 అగ్రి డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేస్తారో వాటిల్లోనే ఇప్పుడు ఎవరైతే అగ్రికల్చర్ లేబరర్స్ ఉన్నారో వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్, దాంతో పాటుగా టెక్నాలజికల్ ఇన్వెస్ట్మెంట్, వీటన్నింటినీ చేయడం కోసం ఇది ప్రధానంగా ఆలోచన పెట్టడం అయితే జరిగింది. దాని తర్వాత ఆత్మనిర్భర్ భారత్ ఇన్ పల్సెస్. సో దీనికోసం 6-year ప్రోగ్రామ్ అనేది లేదంటే ఒక మిషన్ అయితే తీసుకురావడం జరిగింది. అదే మిషన్ ఫర్ ఆత్మనిర్భర్ భారత్ ఇన్ పల్సెస్ అని. అందులో ప్రధానంగా టర్రు, ఉర్దు దాలు, మసూర్ దాలు వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయడం అయితే కనిపిస్తుంది. సో దీంట్లో భాగంగా నాఫెడ్, ఎన్సిసిఎఫ్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ ద్వారా ఆ పల్సెస్ ని ప్రొక్యూర్ చేసి నెక్స్ట్ 4 years ప్రొక్యూర్ చేసి ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ ను కూడా ఇంక్రీజ్ చేయాలన్న టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. అలాగే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ సంబంధించి వాటి మీద కాంప్రిహెన్సివ్ ప్రోగ్రామ్స్ డెవలప్ చేయాలనుకున్నారు. తర్వాత మకాన్ బోర్డు ఇన్ బీహార్ లో మకాన్ బోర్డు అనే దాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. దీని ద్వారా ప్రొడక్షన్, ప్రాసెసింగ్, వాల్యుయేషన్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారు. దాని తర్వాత నేషనల్ మిషన్ హై ఈల్డింగ్ సీడ్స్. సో ఈ నేషనల్ మిషన్ హై ఈల్డింగ్ సీడ్స్ అనేది తీసుకొచ్చి ఓవరాల్ గా ఈ సీడ్ రిలేటెడ్ ఇనిషియేషన్స్ ఏవైతే ఉన్నాయో, రీసెర్చ్ ఏదైతే ఉందో ఆ ఎకో సిస్టమ్ డెవలప్ చేయాలనుకున్నారు. దాని తర్వాత ఎస్పెషల్లీ ప్రధానంగా ఏవైతే హై ఈల్డ్ సీడ్స్ ఉన్నాయో వాటి మీద ఎక్కువ దృష్టి పెడుతూ అవి దాదాపుగా 100+ సీడ్ వెరైటీస్ అందుబాటులోకి తీసుకొచ్చి ఈ ఫార్మర్స్ కి ఇవ్వాలన్నట్టు పెట్టుకోవడం అయితే జరిగింది అన్నట్టు చెప్తున్నారు. అలాగే ఫిషరీ సెక్టర్ లో భాగంగా ఎస్పెషల్లీ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్, హైసీస్, దాని తర్వాత రిమైనింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాలో సస్టైనబుల్ ఫార్మింగ్ డెవలప్ చేయాలనుకున్నారు. దాని తర్వాత కాటన్ ప్రొడక్టివిటీలో భాగంగా 5-year మిషన్ అనే దాన్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా కాటన్ ఫార్మింగ్, దాని తర్వాత వాటికి సంబంధించిన ఏవైతే ఎల్ఐడ్ యాక్టివిటీస్ ఉన్నాయో వాటన్నింటిని కూడా ప్రమోట్ చేయాలనుకున్నారు. దాని తర్వాత ఇంపార్టెంట్ గా క్రెడిట్ త్రూ కేసీసీస్, ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా లోన్ లిమిట్ అనేది ఇంక్రీజ్ చేయడం అయితే కనిపిస్తుంది. ద లోన్ లిమిట్ అండర్ ద మాడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ టు బి ఎన్హాన్స్డ్ ఫ్రమ్ 3 lakhs to 5 lakhs ఫర్ లోన్స్ టేకెన్ త్రూ కేసీసీ. సో ఇప్పటి వరకు మనకి 3 lakhs కేసీసీ ద్వారా మనం లోన్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉండేది. ఇప్పుడు 5 lakhs తీసుకోవడానికి అవకాశం అందించడం అయితే ఇందులో ప్రధానంగా చెప్పడం అయితే జరిగింది. అలాగే అస్సాంలో కొత్తగా ఒక యూరియా ప్లాంట్ ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. దాని యొక్క యాన్యువల్ కెపాసిటీ 12.7 lakh మెట్రిక్ టన్స్ సాధించేలాగా అస్సాంలో ఏర్పాటు చేయాలనుకున్నారు. సో ఈ యాక్టివిటీస్ అన్ని చేసి అగ్రికల్చర్ అనే ఏదైతే గ్రోత్ ఇంజిన్ ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లి దాన్ని డెవలప్ చేస్తే మన రూరల్ ఎకానమీ అనేది డెవలప్ అవుతుంది, ఆటోమేటిక్ ఇండియన్ ఎకానమీ డెవలప్ అవుతుంది అన్నట్టు చెప్పడం అయితే జరిగింది. సో అగ్రికల్చర్ లో ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఎన్హాన్స్డ్ కేసీసీ లిమిట్ ఏదైతే ఉందో దీన్ని గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఫస్ట్ స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ పేరు గుర్తుపెట్టుకుంటే మాక్సిమం మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ అడిగినప్పుడు వీటి మీద ఎక్కువగా దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఎంఎస్ఎంఈస్ సెకండ్ గ్రోత్ ఇంజిన్ గా మనకు కనిపించే పరిస్థితుంది. ఇది కూడా రూరల్ ఏరియాస్ లో ఎక్కువగా ఎంఎస్ఎంఈస్ మనకి ఎక్కువ కనిపించే పరిస్థితుంది. ఇంతకు ముందు కాలంలో మనకి ఇన్వెస్ట్మెంట్, టర్న్ ఓవర్ కి ఎంఎస్ఎంఈకి ఒక క్రైటీరియా ఉండేది. ఆ క్రైటీరియాని ఇప్పుడు ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో ఇన్వెస్ట్మెంట్ 2.5 times ఇంక్రీజ్ చేశారు, టర్న్ ఓవర్ వచ్చేసరి 2 times ఇంక్రీజ్ చేశారు. ఏది ఇంక్రీజ్ చేశారు నేను ఒక టేబుల్ లో చూపిస్తాను, అది మీకు ఇంకా గుర్తుంటుంది. దాని తర్వాత క్రెడిట్ కార్డ్స్ ఫర్ మైక్రో ఎంటర్ప్రైజెస్. ఈ మైక్రో ఎంటర్ప్రైజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రెడిట్ కార్డ్స్ కూడా జారీ చేయాలనుకుంటున్నారు అనమాట. కస్టమైజ్డ్ క్రెడిట్ కార్డ్స్ విత్ 5 lakh లిమిట్ ఫర్ మైక్రో ఎంటర్ప్రైజెస్ ఇస్ డన్. ఉద్యమ్ పోర్టల్ 10 lakh కార్డ్స్ టు బి ఇష్యూడ్ ఇన్ ద ఫస్ట్ ఇయర్. సో ఫస్ట్ ఇయర్ లో 10 lakh కార్డ్స్ ఇష్యూ చేయడానికి రంగం సిద్ధం చేయడం జరిగింది. దాంట్లో ఆ కార్డు యొక్క లిమిట్ 5 lakhs అనేది పెట్టడం కూడా మనకు కనిపించే పరిస్థితుంది. దాని తర్వాత ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్ట్అప్స్. సో ఈ స్టార్ట్అప్స్ కోసం ఫండ్ ఆఫ్ ఫండ్స్ ని క్రియేట్ చేయడం జరిగింది. సో దీనికోసం మనకి ఫ్రెష్ కాంట్రిబ్యూషన్ గా 10,000 crore రూపీస్ అనేది సెట్ చేయడం కూడా కనిపిస్తుంది.
దాని తర్వాత ఫస్ట్ టైం ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఏ న్యూ స్కీమ్ ఫర్ 5 lakh ఉమెన్, షెడ్యూల్ క్యాస్ట్స్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఫర్ ఫస్ట్ టైం ఎంటర్‌ప్రెన్యూర్స్ టు ప్రొవైడ్ టర్మ్ లోన్ అప్ టు 2 crores ఇన్ ద నెక్స్ట్ 5 years అనౌన్స్డ్. సో నెక్స్ట్ 5 years లో వీళ్ళకి అప్ టు 2 crore వరకు లోన్ ఇచ్చేలాగా మొత్తంగా ఉమెన్స్, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ లో ఎవరైతే ఫస్ట్ టైం ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉంటారో వాళ్ళని ఇంప్రూవ్ చేయడానికి, వాళ్ళని డెవలప్ చేయడానికి ప్రధానంగా దృష్టి పెట్టుకోవడం కూడా కనిపిస్తుంది. అలాగే ప్రొడక్ట్ స్కీమ్ ఫర్ ఫుట్వేర్ అండ్ లెదర్ సెక్టర్. సో లెదర్ సెక్టర్, ఫుట్వేర్స్ లో కూడా ప్రధానంగా మనం చూసుకుంటే ఎన్హాన్స్ ద ప్రొడక్టివిటీ, క్వాలిటీ, కాంపిటేటివ్నెస్ అనేది ఇంక్రీజ్ చేయడం కోసం ప్రొడక్ట్ స్కీమ్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా టు ఫెసిలిటేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ 2 lakh పర్సన్స్, అలాగే టర్న్ ఓవర్ వచ్చేసరికి 4 lakh crores అండ్ ఎక్స్పోర్ట్ వాల్యూ వచ్చేసరికి 1.1 lakh crores ఇంక్రీజ్ చేయడం కోసం టార్గెట్ అయితే పెట్టుకోవడం జరిగింది. అలాగే టాయ్ సెక్టర్ ని కూడా ఇంక్రీజ్ చేయాలి. ఎస్పెషల్లీ హై క్వాలిటీ, యూనిక్, ఇన్నోవేటివ్ టాయ్స్ ని మేకింగ్ చేసేలాగా ఇండియాని గ్లోబల్ టాయ్ హబ్ గా మార్చాలన్నట్టు కూడా దాని మీద దృష్టి పెట్టడం అయితే కనిపిస్తుంది. అలాగే దాంతో పాటుగా సపోర్టింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ ని కూడా సపోర్ట్ చేయాలనుకున్నారు. సో దీంట్లో భాగంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్మెంట్ టు బి సెటప్ ఇన్ బీహార్ లో దీన్ని ఏర్పాటు చేయాలన్నట్టు అనుకుంటున్నారు. సో ఈ పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్ గా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ లో భాగంగా మేక్ ఇన్ ఇండియాని బాగా ప్రమోట్ చేయాలన్నట్టు కూడా అనుకోవడం అయితే కనిపిస్తుంది. సో ఈ పాయింట్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది ఇంకా ఇంప్లిమెంటేషన్ లోకి రాలేదు, బట్ ఇంప్లిమెంటేషన్ లోకి రాబోతుంది. సో ఎగ్జామ్ లో ఎలా అడుగుతారంటే కొత్తగా రివైజ్ చేయబోతున్న ఎంఎస్ఎంఈ టర్న్ ఓవర్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్ కి సంబంధించి క్రింది వాటిలో కరెక్ట్ ఏంటని అడగడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఇంతకు ముందు వరకు ఏముంది, ఇన్వెస్ట్మెంట్ లిమిట్ 1 crore రూపీస్, టర్న్ ఓవర్ వచ్చేసరికి 5 crore ఉంటే దాన్ని మైక్రో ఎంటర్ప్రైజెస్ గా అనేవాళ్ళు. స్మాల్ వచ్చేసరికి 10 crores ఉండి టర్న్ ఓవర్ వచ్చేసరికి 50 crores ఉంటే దాన్ని స్మాల్ ఎంటర్ప్రైజ్ అనేవాళ్ళు. మీడియం అంటే 50 crores ఇన్వెస్ట్మెంట్, టర్న్ ఓవర్ 250 crores ఉంటే దాన్ని మనకి ఏమనేవాళ్ళు, మీడియం ఎంటర్ప్రైజ్ అని అనేవాళ్ళు. ఇప్పుడు రివైజ్ చేసిన కొత్త దాని ప్రకారం ఈ డెఫినేషన్ అనేది చేంజ్ చేయడం జరిగింది. ప్రతి దానికి ఇందులో మనకి ఏమైంది, ఆల్మోస్ట్ 2.5 టైమ్స్ ఇక్కడ ఇంక్రీజ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ 2 times అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఈ పాయింట్ జాగ్రత్తగా పెట్టుకోండి. సో ఇందులో భాగంగా మైక్రో ఎంటర్ప్రైజెస్ ఇప్పుడు రివైజ్ దాని ప్రకారం ఇన్వెస్ట్మెంట్ 2.5 crores పెట్టాలి, టర్న్ ఓవర్ 10 crores రావాలి. అలా వచ్చినప్పుడు దాన్ని మైక్రో ఎంటర్ప్రైజ్ అంటారు. అలాగే స్మాల్ ఎంటర్ప్రైజ్ వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ 25 crores, టర్న్ ఓవర్ వచ్చేసరికి 100 crores రావాలి. మీడియం ఎంటర్ప్రైజెస్ ఇన్వెస్ట్మెంట్ 125 crores, టర్న్ ఓవర్ వచ్చేసరికి 500 crores. ఇది కొత్తగా రివైజ్ చేసిన ఎంఎస్ఎంఈ రూల్స్, లేదంటే ఎంఎస్ఎంఈ కేటగరైజేషన్ క్రైటీరియా అన్నమాట. సో ఈ పాయింట్ అని మనం జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో దీంట్లో భాగంగా ఎంఎస్ఎంఈస్ కి, స్టార్ట్అప్ కి కరెంట్ గా మనకి గ్యారంటీ, క్రెడిట్ గ్యారంటీ కవర్ వచ్చేసరికి 5 crore రూపీస్ వరకు ఎంఎస్ఎంఈస్ కి, స్టార్ట్అప్స్ కి 10 crore రూపీస్ ఇస్తున్నారు. ఇప్పుడు అది ఇంక్రీజ్ చేయడం జరిగింది. 10 crores 20 crores కి అయితే ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. అలాగే ఎక్స్పోర్ట్ ఎంఎస్ఎంఈస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టర్మ్ లోన్స్ వచ్చేసరికి 20 crore వరకు ఇస్తామన్నట్టు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఎంఎస్ఎంఈకి సంబంధించి కేటగరైజేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని మనం జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దాని తర్వాత థర్డ్ గ్రోత్ ఇంజిన్ లో భాగంగా ప్రధానంగా మనం చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు థర్డ్ గ్రోత్ ఇంజిన్ గా కనిపించే పరిస్థితి ఉంది. సో ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి వేరియస్ గా పీపుల్స్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఎకానమీలో ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ప్రధానంగా చెప్పడమే జరిగింది. సో ఇన్వెస్ట్మెంట్ ఇన్ పీపుల్ లో భాగంగా చూసుకుంటే ప్రధానంగా ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా చేస్తారు, వాళ్ళు న్యూట్రిషనల్ సపోర్ట్, ఎడ్యుకేషనల్ సపోర్ట్, అలాగే దాంతోపాటు ఎకనామికల్ సపోర్ట్ ఇలాంటివన్నీ ఇవ్వాలన్నమాట. సో అందుకోసం ఇన్వెస్ట్మెంట్ ఇన్ పీపుల్ లో భాగంగా పోషన్ 2.0 లో భాగంగా సాక్ష్యం అంగన్వాడీ దీంట్లో భాగంగా ఆ న్యూట్రిషనల్ సపోర్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ చేయాలనుకున్నారు. అలాగే అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ని ఏర్పాటు చేయాలనుకున్నారు. 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ టు బి సెటప్ గవర్నమెంట్ స్కూల్స్ లో నెక్స్ట్ 5 years లో సెటప్ చేయాలనుకున్నారు. అలాగే బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ గవర్నమెంట్ సెకండరీ స్కూల్స్ అండ్ పిహెచ్ఎస్ లో బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని పెంచాలనుకున్నారు అంటారు భారత్ నెట్ ప్రాజెక్ట్ లో భాగంగా. సో ఎగ్జామ్ పాయింట్ ఏమైనా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఎకానమీ పాయింట్ ఆఫ్ లో ఈ భారత్ నెట్ ప్రాజెక్ట్ అనేది ఇంపార్టెంట్, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనేది ఇంపార్టెంట్. అలాగే పాసింగ్ 2.0 లో భాగంగా మనకు మిషన్ ఇంద్రధనుస్సు, ఇవన్నీ కూడా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో భాగంగా మైనర్ పాలసీలు ప్రధానంగా కనిపించే పరిస్థితి ఉంటుంది. సో వీటిని మనం జాగ్రత్తగా ఒకసారి రివైజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే భారతీయ భాషా పుస్తక స్కీమ్ అనే దాన్ని కూడా తీసుకురావాలనుకున్నారు. సో దీని ద్వారా డిజిటల్ ఫార్మ్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజ్ బుక్స్ అనేది స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ లో అందుబాటులోకి తీసుకురావాలనుకుంటున్నారు. దాని తర్వాత నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్కిల్లింగ్, 5 నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్కిల్లింగ్ ఏర్పాటు చేయాలనుకున్నారు. దీని ద్వారా మేక్ ఫర్ ఇండియా, మేక్ ఫర్ ద వరల్డ్ అనే ఒక సిద్ధాంతంతో యూత్ లో స్కిల్ డెవలప్మెంట్ అనేది పెంచడం కోసం దృష్టి అయితే పెట్టుకోవడం కనిపిస్తుంది. దాని తర్వాత ఐఐటీస్ ఏవైతే ఉన్నాయో ఎక్స్పాన్షన్ ఆఫ్ కెపాసిటీస్ ఇన్ ఐఐటీస్. సో ఐఐటీస్ ఇప్పుడు ఏవైతే స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఉన్నారో వాళ్ళకి ఇంకా ఇంక్రీజ్ చేసి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్రీజ్ చేయడం ద్వారా, పీపుల్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఆటోమేటిక్ గా హ్యూమన్ క్యాపిటల్ అనేది డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అన్నట్టు ఇది పెట్టడం అయితే మనకు కనిపిస్తుంది.
దాని తర్వాత ఏఐకి సంబంధించి ఇప్పుడు అంతా కూడా అడ్వాన్స్డ్గా వెళ్తుంది కాబట్టి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఏర్పాటు చేయాలనుకున్నారు. సో దీనికోసం 500 కోట్ల రూపాయలు అనేది కూడా కేటాయించడం కనిపిస్తుంది. దాని తర్వాత మెడికల్ ఎడ్యుకేషన్ ఇంక్రీజ్ చేయాలనుకున్నారు. అలాగే డే కేర్ క్యాన్సర్ సెంటర్స్ అనేవి ఆల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కూడా ఏర్పాటు చేయాలనుకున్నారు. దాని తర్వాత అర్బన్ లైవ్లీహుడ్ ని ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు. ఎస్పెషల్లీ వాళ్ళ యొక్క ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ ఇంక్రీజ్ చేసి సస్టైనబుల్ లైవ్లీహుడ్ ని తీసుకురావాలనుకున్నారు. దాని తర్వాత పిఎం స్వానిధి ఏదైతే స్కీమ్ ఉందో ఆ పిఎం స్వానిధి స్కీమ్ వచ్చేసరికి స్కీమ్ టు బి రిమాప్డ్ విత్ ఎన్హాన్స్డ్ లోన్ ఫ్రమ్ బ్యాంక్స్ యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డ్స్ విత్ 30,000 లిమిట్ తో దీన్ని ఇంక్రీజ్ చేయాలనుకున్నారు పిఎం స్వానిధి స్కీమ్. అలాగే సోషల్ సెక్యూరిటీ స్కీమ్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ వర్కర్స్. ఇప్పుడు ఎవరైతే మన గిగ్ వర్కర్స్ ఉన్నారో సో ఈ గిగ్ వర్కర్స్ చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి సరైన ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉండదు, వర్క్ అవర్స్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండదు. సో ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఓవర్కమ్ చేయడం కోసం సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ కూడా తీసుకురావాలన్నట్టు గవర్నమెంట్ ఈ బడ్జెట్ లో ప్లాన్ చేయడం అయితే కనిపిస్తుంది. దాని తర్వాత ఎకానమీలో ఇన్వెస్ట్మెంట్ లో భాగంగా చూసుకుంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలనుకుంటుంది. దాని తర్వాత స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ తో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, దాని తర్వాత అసెట్ మానిటైజేషన్ 2025-30 లోపు దాదాపుగా 10 lakh crore రూపీస్ అసెట్ మానిటైజేషన్ చేయాలనుకుంటున్నారు. దాని తర్వాత జల్ జీవన్ మిషన్ ని 2028 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈ పాయింట్ ఇంపార్టెంట్. జల్ జీవన్ మిషన్ కోసం చదవాలి. దానిలో భాగంగా ఇవన్నీ ఎందుకు ఇక్కడ జస్ట్ చదవాలనుకుంటున్నారంటే ఆల్రెడీ మనం సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది చాలా వరకు చదివాం. ఎస్పెషల్లీ జల్ జీవన్ మిషన్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో ఇంపార్టెంట్ గా మైనర్ పాలసీలో మనకు కనిపిస్తుంది. దాని తర్వాత చూసుకుంటే అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ఏర్పాటు చేయాలనుకున్నారు. ఎస్పెషల్లీ అన్ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ఆఫ్ 1 lakh crore announced to be implemented proposal for cities as growth hubs, creative redevelopment of cities and water and sanitation allocation of 10,000 crores proposed in 2025-2026 బడ్జెట్ లో ప్రపోజ్ చేయడం జరిగింది. దాని తర్వాత న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ ఫర్ వికసిత్ భారత్. సో ఈ న్యూక్లియర్ ఎనర్జీ నుంచి మనం ఎనర్జీ డెవలప్మెంట్ కానీ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా డెవలప్ చేయడం అనేది ప్రధానంగా దృష్టి పెట్టుకున్నారు. సో దీంట్లో భాగంగా న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్. ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. టైప్స్ ఆఫ్ రియాక్టర్ లో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ ఏదైతే ఉందో ఇది రీసెంట్ గా మన న్యూస్ లో ఉంది. సో దాని గురించి మనం చదవాల్సిన అవసరం ఉంది. సో విత్ అవుట్లే ఆఫ్ 20,000 crores టు బి సెటప్ 5 ఇండిజినియస్లీ డెవలప్డ్ SMRs టు బి ఆపరేషనల్ బై 2033. 2030 కల్లా 5 ఇండిజినియస్లీ డెవలప్డ్ SMRs ను ఏర్పాటు చేయాలన్నట్టు దాదాపుగా దీనికి 20,000 కోట్ల రూపాయలు కేటాయించడం కూడా కనిపిస్తుంది. ఇదంతా కూడా ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం పెట్టడం అయితే కనిపిస్తుంది. దాని తర్వాత షిప్ బిల్డింగ్ డెవలప్మెంట్, దాని తర్వాత మ్యారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ అనే దాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. అలాగే ఉడాన్ ఏదైతే మనకి రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ ఉందో ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఇప్పుడు ఏదైతే ప్రెజెంట్ ఆల్రెడీ ఉన్న ఏవైతే ఎయిర్పోర్ట్స్ ఉన్నాయో వాటితో పాటు ఎక్స్ట్రా ఎయిర్పోర్ట్స్ కూడా డెవలప్ చేయాలన్నట్టు గవర్నమెంట్ అనుకుంటుంది. సో దీంట్లో భాగంగా బీహార్ లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అనే దాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. వెస్టర్న్ కోసీ కెనాల్ ప్రాజెక్ట్ ని కూడా డెవలప్ చేయాలనుకున్నారు. అలాగే మైనింగ్ సెక్టర్ రిఫార్మ్స్ ని తీసుకొచ్చి మైనింగ్ సెక్టర్ లో ఇంకా బెటర్ ఇంప్లిమెంటేషన్ తీసుకురావాలన్నట్టు అనుకోవడం అయితే జరుగుతుంది. దానిలో భాగంగా స్వామి ఫండ్ అనేది ఉంది. స్వామి ఫండ్ 2 లో భాగంగా ఏ ఫండ్ ఆఫ్ 15,000 crores ఎయిమ్ టు ఎక్స్పీడియస్ కంప్లీషన్ ఆఫ్ అనదర్ 1 lakh dwelling units with contribution from the గవర్నమెంట్, బ్యాంక్, ప్రైవేట్ ఇన్వెస్టర్స్ అనౌన్స్డ్. సో ఈ ఎక్స్ట్రాగా ఈ స్వామి ఫండ్ 2 అనేది కూడా తీసుకురావడం అయితే మనకు కనిపిస్తుంది. దాని తర్వాత టూరిజం ఫర్ ఎంప్లాయ్మెంట్ లెడ్ గ్రోత్. టూరిజం సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్లీ 50 టూరిస్ట్ డెస్టినేషన్ సిటీస్ ని సైట్స్ ని డెవలప్ చేయాలనుకున్నారు. దాని తర్వాత ఎంప్లాయ్మెంట్ గ్రోత్ కూడా తీసుకురావాలన్నట్టు అనుకోవడం అయితే కనిపిస్తుంది. దాని తర్వాత ఇన్నోవేషన్ లో ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా చేస్తారు. రీసెర్చ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ లో 20,000 కోట్ల రూపాయలు అలొకేట్ చేస్తూ వాటిని డెవలప్ చేయాలన్నట్టు అనుకుంటున్నారు. దాని తర్వాత డీప్ టెక్ ఫండ్స్ ఫర్ ఫండ్స్. ఈ డీప్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఎమర్జింగ్ టెక్నాలజీ, డీప్ టెక్నాలజీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ మనకి ఏవైతే రోబోటిక్స్ ఇవన్నిటిని కూడా ఇంకా డెవలప్ చేయాలనుకున్నారు. పిఎం రీసెర్చ్ ఫెలోషిప్ అనేది దాదాపుగా 10,000 ఫెలోషిప్స్ అనేది ఐఐటీస్, ఐఏఎస్ఎస్ వీటిలో పనిచేస్తున్న వర్క్ చేస్తున్న రీసెర్చర్స్ ఇవ్వాలనుకున్నారు. దాని తర్వాత జీన్ బ్యాంక్ ఫర్ క్రాప్స్ జర్మ్ ప్లాస్మ్ సంబంధించి సెకండ్ జీన్ బ్యాంక్ విత్ 10 lakh జర్మ్ ప్లాస్మ్ లైన్స్ టు బి సెటప్డ్ ఏర్పాటు చేయాలన్నట్టు అనుకున్నారు. దాని తర్వాత నేషనల్ జియోస్పేషియల్ మిషన్ ని డెవలప్ చేయాలనుకున్నారు. దాని తర్వాత జ్ఞాన్ భారతం మిషన్ అనే దాన్ని కూడా తీసుకురావాలనుకున్నారు. ఇవి బేసికల్ గా ఈ ఇన్నోవేషన్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ లో గవర్నమెంట్ ముందుకు వెళ్ళడం అయితే కనిపించే పరిస్థితుంది. దాని తర్వాత ఎక్స్పోర్ట్స్ 4th గ్రోత్ ఇంజిన్ గా పెట్టుకోవడం అయితే కనిపిస్తుంది. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ అనేది తీసుకొచ్చారు. సో ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ లో భాగంగా వేరియస్ మినిస్ట్రీస్ మన కామర్స్, ఎంఎస్ఎంఈ, ఫైనాన్స్ వీళ్ళందరూ టైఅప్ అయ్యి ఆ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఏ విధంగా బెటర్ తీసుకువెళ్ళాలన్నట్టు ఆలోచించి దాని మీద వర్క్ చేస్తారు. సో దీంట్లో భాగంగా భారత్ ట్రేడ్ నెట్ అనే దాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. ఎందుకంటే ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ టు బి సెటప్ యాజ్ యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ఫర్ ట్రేడ్ డాక్యుమెంటేషన్ అండ్ ఫైనాన్సింగ్ సొల్యూషన్స్. సో ఇంటర్నేషనల్ ట్రేడ్ కి సంబంధించిన డాక్యుమెంటేషన్, ఫైనాన్సింగ్ సొల్యూషన్ కోసం భారత్ ట్రేడ్ నెట్ అనే దాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు.
అలాగే నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ద జీసీసీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్. సో ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఎస్పెషల్లీ టైర్ 2 సిటీస్ లో ఏర్పాటు చేయడం కోసం నేషనల్ ఫ్రేమ్వర్క్ కూడా ఏర్పాటు చేయాలన్నట్టు అనుకుంటున్నారు. సో రీఫార్మ్స్ అనేది దీంట్లో భాగంగా తీసుకురావడం అయితే జరిగింది అనమాట. ఎక్స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ఫైనాన్షియల్ సెక్టర్ రీఫార్మ్స్ అనేది తీసుకొచ్చారు. సో ఫస్ట్ పాయింట్ అనేది ఇంపార్టెంట్. ఇంతవరకు ఇన్సూరెన్స్ సెక్టర్ లో ఎఫ్డిఐ లిమిట్ ఒక రకంగా ఉండేది, ఆ లిమిట్ ని ఇప్పుడు ఇంక్రీజ్ చేయడం అనేది మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ద ఎఫ్డిఐ లిమిట్ ఫర్ ది ఇన్సూరెన్స్ సెక్టర్ టు బి రైజ్డ్ ఫ్రమ్ 74 to 100%. సో ఇప్పటి వరకు ఫారెన్ డైరెక్ట్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చారో వాళ్ళకి మనం 74% వరకు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉండేది. ఇప్పుడు అది 100% ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఈ అబ్జర్వేషన్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత మనం చూసుకుంటే క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ ఫెసిలిటీ బై నాబ్ఫిడ్. సో నాబ్ఫిడ్ ద్వారా క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ ఫెసిలిటీని ఏర్పాటు చేసి ప్రధానంగా టు బి సెట్ అప్ పార్షియల్ క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ ఫెసిలిటీ ఫర్ కార్పొరేట్ బాండ్స్ ఫర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. దాని తర్వాత గ్రామీణ క్రెడిట్ స్కోర్ తీసుకురావాలనుకున్నారు. సో దీంట్లో భాగంగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ టు డెవలప్ గ్రామీణ క్రెడిట్ స్కోర్ ఫ్రేమ్వర్క్ టు సర్వ్ ద క్రెడిట్ నీడ్స్ ఆఫ్ ద ఎస్హెచ్జి మెంబర్స్. సో ఈ గ్రామీణ క్రెడిట్ స్కోర్ లో భాగంగా ఎస్హెచ్సి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సిన క్రెడిట్ నీడ్స్ ఏవైతే మనీ నీడ్స్ ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయాలనుకున్నారు. పెన్షన్ సెక్టర్ లో కూడా రెగ్యులేషన్స్ తీసుకురావడం కనిపిస్తుంది. దాని తర్వాత హై లెవెల్ కమిటీ అండ్ రెగ్యులేటరీ రిఫార్మ్స్ మీద హై లెవెల్ కమిటీ అనేది ఏర్పాటు చేసి మొత్తంగా ఈ నాన్ ఫైనాన్షియల్ సెక్టర్ లో సర్టిఫికేషన్, లైసెన్స్, పర్మిషన్ వీటన్నిటిలో ఏ విధమైన ఇంప్లిమెంటేషన్ తీసుకురావాలనే దాని గురించి మాట్లాడడం అయితే కనిపించే పరిస్థితుంది. దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ ఆఫ్ స్టేట్స్ కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ అనే దాన్ని ఏర్పాటు చేయాలన్నమాట. అంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆ పర్టికులర్ కంట్రీస్, ఒక విధంగా చెప్పాలంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లాంటిది అనమాట. వాళ్ళ కంట్రీలో లేదంటే ఆ పర్టికులర్ స్టేట్ లో ఈ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎంత బెటర్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్నారనే దాన్ని బేస్ చేసుకుని ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ అనే దాన్ని తీసుకురావాలనుకున్నారు. తర్వాత జన్ విశ్వాస్ బిల్ 2.1 తీసుకొచ్చి ఆ ఎవరైతే క్రిమినలైజేషన్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా డీక్రిమినలైజ్ చేయడానికి అవకాశం అయితే కనిపించే పరిస్థితుంది. ఇది బేసికల్ గా మనకి గ్రోత్ ఇంజిన్ 4 లో భాగంగా కనిపించేది. ఓకేనండి, ఇది ఓవరాల్ గా పార్ట్ ఏ లో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ లో చెప్పిన ప్రధానమైన అంశాలు. సో నేను ఏవైతే స్ట్రెస్ చేశానో వాటి బేస్ చేసుకుని మనకు ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఎక్కువ అడగడానికి అవకాశం ఉంటుంది. రిమైనింగ్ కంటెంట్ కూడా ఒకసారి పైన చూసుకుంటే అవగాహన వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది అనమాట. ఓకేనండి, అర్థమైందా? సో ఏదైనా డౌట్ ఉంటే అడగండి, లేదంటే ఒక 1 minute బ్రేక్ తీసుకోండి. 1 minute బ్రేక్ తర్వాత పార్ట్ బి కి సంబంధించి డైరెక్ట్ ట్యాక్సెస్ ఏ విధంగా ఉన్నాయి, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏ విధంగా ఉన్నాయని దాని గురించి ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఓకే అండి, వెల్కమ్ బ్యాక్. సో దీంట్లో భాగంగా ఇప్పుడు మన కంట్రీ యొక్క ఇన్కమ్ లో భాగంగా లేదంటే రిసిప్ట్స్ లో భాగంగా డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేవి మనకు ప్రధానంగా ఉంటాయి. సో దీంట్లో భాగంగా మనం ఒకసారి చూసుకుంటే ఆ ట్యాక్స్ రిసిప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్యాక్స్ రిసిప్ట్స్ యొక్క ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి, మనం 2022, 23 నుంచి 25, 26 వరకు 4 years లో ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూసుకుంటే ఓవరాల్ గా ట్యాక్స్ రిసిప్ట్స్ ఎంత ఉన్నాయంటే మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపిలో చెప్పుకుంటే, పర్సెంటేజ్ ఆఫ్ జీడిపిలో చెప్పుకుంటే 11% వచ్చేసరికి 2022, 23లో మనకి ట్యాక్సెస్ అంటే 2 ట్యాక్సెస్ డైరెక్ట్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ నుంచి వచ్చేవి. ఇప్పుడు మనకి 2025, 26లో ఏమైంది, 12% ఆఫ్ జీడిపిలో ట్యాక్స్ రిసిప్ట్స్ మనకి ట్యాక్స్ నుంచి ఆదాయం రావడానికి అవకాశం ఉందన్నట్టు చెప్పడం అయితే జరిగింది. సో ఓవరాల్ గా మొత్తం ట్యాక్స్ రిసిప్ట్ చూసుకుంటే ఇంక్రీజింగ్ ట్రెండ్ ని కనబరుస్తూ వెళ్ళడం అయితే కనిపించింది. ఈ పర్టికులర్ ఇయర్ లో చాలా తక్కువగా, హైయెస్ట్ ఎక్కువ అంటే మనకి ఎక్కడి నుంచి 2022, 23 నుంచి 23, 24లో హైయెస్ట్ అనేది మనకు కనిపించడం జరిగింది. ఇక్కడ ఎందుకు తక్కువ ఉందంటే మనకి ట్యాక్స్ ల్యాబ్ అనేది ఇంక్రీజ్ చేశారు. ఇంతకు ముందు ఉన్న 5 lakhs లిమిట్ వచ్చేసరికి 12 lakhs ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది అనమాట. అందువల్ల ఇక్కడ గవర్నమెంట్ కొంత ట్యాక్స్ అనేది కోల్పోవడం కనిపిస్తుంది. అందువల్ల ట్యాక్స్ రిసిప్ట్ తగ్గుతుంది అన్నట్టు కూడా చెప్పడం జరిగింది. తర్వాత డైరెక్ట్ ట్యాక్స్, ఓన్లీ డైరెక్ట్ ట్యాక్స్ చూసుకుంటే 6.2% ఉంది. అది ఇప్పుడు మనకి 7.1% కి ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపిలో రావడానికి అవకాశం ఉందన్నారు. ఇది కూడా ఇంక్రీజింగ్ ట్రెండ్ లోనే ఉంది. దాని తర్వాత ఇండైరెక్ట్ ట్యాక్స్ చూసుకుంటే 5.1% ఇప్పుడు వచ్చింది మనకి 2022, 2023లో. తర్వాత 23, 2024లో 5.1%, 24, 25లో తగ్గింది. దాని తర్వాత ఇప్పుడు అది ఈక్వల్ గా ఉండడానికి అవకాశం ఉంది అన్నట్టు చెప్పడం అయితే జరిగింది. సో గ్రాస్ ట్యాక్స్ రిసిప్ట్స్ ఇంక్రీజింగ్ ట్రెండ్ కనబరిచాయి, డైరెక్ట్ ట్యాక్స్ ఇంక్రీజింగ్ ట్రెండ్ కనబరిచాయి. ఇండైరెక్ట్ ట్యాక్స్ వచ్చేసరికి ఈ 2 yearలో ఒక రకంగా ఉన్నాయి,
ఈ 2 ఇయర్లు ఒక రకంగా ఉన్నాయి. కంపారిటివ్లీ ఈ 2 ఇయర్స్ కి ఈ 2 ఇయర్స్ చూసుకుంటే డిక్రీజింగ్ ట్రెండ్ చూపించింది. ఈ పాయింట్ మనం జాగ్రత్తగా అబ్జర్వేషన్ లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో దీంట్లో భాగంగా డైరెక్ట్ ట్యాక్స్ కి సంబంధించి బడ్జెట్ లో ఏం చెప్పారంటే పర్సనల్ ట్యాక్స్ ఏదైతే ఉందో, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉందో, పేబుల్ ఇన్కమ్ వచ్చేసరికి 12 lakhs వరకు ఏదైతే ఉందో ఆ 12 lakhs వరకు వచ్చే ఇన్కమ్ కి ఎటువంటి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేయాల్సిన అవసరం లేదనమాట. సో ఈ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఈ 12 lakhs లో మనం చూసుకుంటే యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ 1 lakh rupee per month అదర్ దెన్ ద స్పెషల్ రేట్ ఇన్కమ్ సచ్ యాజ్ ద క్యాపిటల్ గెయిన్స్. సో ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేసిన షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉంటాయి. సో అవి తీసేయగా ఒక పర్సన్ కి 1 month కి ₹1,00,000 వస్తే వాళ్ళకి ట్యాక్స్ అనేది ఉండదు అనమాట. 12 lakhs వరకు ఉండదు. దాని తర్వాత ఒక సెట్ అండ్ కండిషన్ పెట్టారు ఏంటంటే స్టాండర్డ్ డిడక్షన్స్ లో భాగంగా 12.75 lakhs వరకు ఆ పర్టికులర్ ఎవరైతే పర్సన్ ఉన్నారో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఉందో వాళ్ళకి ట్యాక్స్ అనేది ఉండదు. అంటే ట్యాక్స్ ఉన్నా అది మళ్ళీ రీబేట్ చేసే పరిస్థితి ఉంటుంది. ట్యాక్స్ రీబేట్ అనేది వీళ్ళకి అవకాశం కల్పించడం అయితే జరిగింది అనమాట. సో దీని వల్ల ఏమవుతుందంటే ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్లీ నెలకు ₹1,00,000 సంపాదిస్తే వాళ్ళు మిడిల్ క్లాస్ కాకపోవచ్చు. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్సిడరేషన్ ఆఫ్ మిడిల్ క్లాస్ లో భాగంగా చూసుకుంటే వాళ్ళ యొక్క పర్చేసింగ్ పవర్ పెరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ చేతిలో ఖర్చు పెట్టడానికి మనీ అనేది రెడీగా ఉంటుంది. ఆ మనీని వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ హౌస్ హోల్డ్ కన్సంప్షన్ కానీ, సేవింగ్స్ లో కానీ, ఇన్వెస్ట్మెంట్స్ లో కానీ ఖర్చు పెట్టడానికి అవకాశం ఉండి వాళ్ళ యొక్క సస్టైనబిలిటీ లేదంటే లివబుల్ కండిషన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అన్నట్టు ఆలోచన అయితే పెట్టడం జరిగింది. సో దీనికోసం కొత్త ట్యాక్స్ బిల్ తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ దాన్ని పార్లమెంట్ లో పాస్ చేసి ఫైనల్ గా దీన్ని ఇంప్లిమెంటేషన్ లో తీసుకురావడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఈ పర్టికులర్ రూల్ అనేది తీసుకురావడం ద్వారా గవర్నమెంట్ కి ఏమవుతుందంటే రెవెన్యూ అబౌట్ 1 lakh crore in direct tax will be foregone. సో 1 lakh crore rupees అనేది గవర్నమెంట్ కోల్పోవడానికి అవకాశం ఉంది ఈ పర్టికులర్ రూల్ వల్ల అన్నట్టు మనకు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దాని తర్వాత టీడీఎస్, టీసీఎస్ అని ఉంటాయి. సో టీడీఎస్ అంటే ఆ సోర్స్ దగ్గర ట్యాక్స్ డిడక్షన్ అట్ ద సోర్స్. అంటే ఇప్పుడు ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను STN లో వర్క్ చేస్తున్నాను అనుకుందాం. సో STN నాకు అమౌంట్ అనేది పే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30,000 పే చేస్తుంది అనుకుందాం. సో 30,000 పే చేస్తే 30,000 లో నేను 5,000 రూపీస్ ట్యాక్స్ పే చేయాలనుకుంటున్నాను. సో ఆ 5,000 అనేది అక్కడ ట్యాక్స్ అనేది STN నా దగ్గర కట్ చేసేసుకొని 25,000 నా అకౌంట్ కి షేర్ చేయడం జరుగుతుంది జనరల్ గా. సో అలా అక్కడ ఏదైతే పేమెంట్ చేసే ప్లేస్ ఉందో ఆ పేమెంట్ చేసే ప్లేస్ లోనే ట్యాక్స్ డిడక్షన్ అనేది జరిగిపోతుంది అనమాట. సో దీనికి సంబంధించి reducing the number of rates and threshold above which TDS is deducted. ఎంత అమౌంట్ తర్వాత ఎంత అమౌంట్ దగ్గర అయితే డిడక్ట్ చేయాలి ఇలాంటివన్నీ కూడా మార్చడం అయితే జరిగింది. సో దీంట్లో భాగంగా ద లిమిట్ ఫర్ ద ట్యాక్స్ డిడక్షన్ అండ్ ఇంట్రెస్ట్ ఫర్ సీనియర్ సిటిజన్స్ డబుల్డ్ ఫ్రమ్ ద ప్రెజెంట్ 50,000 నుంచి 1 lakh వరకు పెంచడం అయితే జరిగింది. సో ఇంతకు ముందు 50,000 వరకు ఎర్న్ చేస్తే వాళ్ళకి ఎస్పెషల్ సీనియర్ సిటిజన్స్ కి టీడీఎస్ కట్ అయ్యేది. ఇప్పుడు 1 lakh వరకు వాళ్ళకి కట్ అవ్వకుండా పెట్టడం అయితే జరిగింది. అలాగే వేరే రేట్స్ కూడా తగ్గించడం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తుంది. సో దీంట్లో భాగంగా యాన్యువల్ లిమిట్ ఆఫ్ 2.4 lakhs టీడీఎస్ అనేది ఇప్పుడు ఇంక్రీజ్ చేయడం జరిగింది. 6 lakhs కదా ఇంక్రీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత టీసీఎస్ అంటే ట్యాక్స్ కలెక్షన్ అట్ ద సోర్స్. సో ఇప్పుడు సోర్స్ ద ట్యాక్స్ కలెక్షన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సూపర్ మార్కెట్ కి వెళ్ళాను. సూపర్ మార్కెట్ కి వెళ్ళి ఏదో ఒక ప్రొడక్ట్ కొన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కుర్కురే ప్యాకెట్ కొన్నాం అనుకున్నాను, లేదా చిప్స్ ప్యాకెట్ కొందాం అనుకున్నాను. సో ఈ చిప్స్ ప్యాకెట్ కొన్నప్పుడు డైరెక్ట్ గా ఆ ట్యాక్స్ ఏదైతే ఉందో నా అకౌంట్ లో నుంచి నేను పే చేయాల్సిన ట్యాక్స్ అనేది అక్కడే డైరెక్ట్ వాళ్ళ నా దగ్గర కట్ చేసుకొని ఆ రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ నేను పే చేయాల్సిన అవసరం అయితే క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో దాన్ని కూడా ఇక్కడ మార్చడం అయితే జరిగింది. సో collects tax at source on remittance under RBI's liberalized remittance scheme increased from 7 lakhs to 10 lakhs. సో ఈ టీసీఎస్ ఏదైతే ఉంది టీసీఎస్ లో భాగంగా ఇంతకుముందు రెమిటెన్స్ స్కీమ్ లో భాగంగా 7 lakhs వరకు ఉంటే టీసీఎస్ కట్ అయ్యేది. ఇప్పుడు అది 10 lakhs ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. అలాగే దాంతో పాటుగా ద ప్రొవిజన్ ఆఫ్ ద హైయర్ టీడీఎస్ డిడక్షన్ విల్ అప్లై ఓన్లీ నాన్ పాన్ అకౌంట్ లేని ఎవరైతే ఉన్నారో వాళ్ళ కేసెస్ లో అది ఎక్కువగా కట్ అవడం అయితే మనకు కనిపిస్తుంది. దాని తర్వాత ఈ పేమెంట్ టీసీఎస్ పేమెంట్, టీడీఎస్ పేమెంట్ ఎవరైతే ట్యాక్స్ పేమెంట్ చేయరో వాళ్ళకి సంబంధించి డీక్రిమినలైజేషన్ అకౌంట్ డీక్రిమినలైజ్ కూడా చేయడం కోసం రూల్స్ రెగ్యులేషన్స్ తీసుకొస్తామన్నట్టు కూడా చెప్పడం అయితే జరిగింది. ఇది బేసికల్ గా డైరెక్ట్ ట్యాక్స్ లో భాగంగా గవర్నమెంట్ తీసుకొస్తున్న ఇంప్లిమెంటేషన్స్. దాని తర్వాత ఇండైరెక్ట్ ట్యాక్స్ లో భాగంగా చూసుకుంటే 7 టారిఫ్ రేట్స్ అనేవి రిమూవ్ చేయడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉందన్నమాట. దాని తర్వాత ప్రధానంగా మనం చూసుకుంటే ఎస్పెషల్లీ అప్లై అప్రోప్రియేట్ సెస్ బ్రాడ్లీ మెయింటైన్ టు ఎఫెక్టివ్ డ్యూటీ ఇన్సిడెన్స్ ఎక్సెప్ట్ ఆన్ ఫ్యూ ఐటమ్స్. సో ఇప్పుడు మనకి సెస్ సర్చార్జ్ అని ఉంటాయి. సో ఈ సెస్ సర్చార్జ్ అనేది ప్రతి దాని మీద ఉండే కంటే ఫ్యూ ఐటమ్స్ సెలెక్టెడ్ ఐటమ్స్ మీద పెట్టి ఎస్పెషల్లీ ఎవరైతే మార్జినల్లీ లేదంటే ఎవరైతే ఎక్కువ ఇన్సిడెన్స్ అండ్ ట్యాక్స్ పే చేసి బర్డెన్ పే చేస్తున్నారో వాళ్ళకి ఆ బర్డెన్ అనేది తగ్గించేలాగా
ప్రధానంగా దృష్టి పెట్టడం అయితే మనకు కనిపిస్తుంది. దాని తర్వాత లివే నాట్ మోర్ దెన్ 1 సెస్ ఆర్ సర్చార్జ్. సో ఒక సెస్ ఒక చార్జ్ కంటే ఎక్కువగా లివే చేయకుండా ఉండాలన్నట్టు గవర్నమెంట్ ఆలోచన కూడా పెట్టడం జరిగింది. సో దీని వల్ల ఏమవుతుందంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ లో భాగంగా 2,600 కోట్ల రూపాయలు గవర్నమెంట్ కోల్పోవడానికి అవకాశం ఉందన్నమాట. దాని తర్వాత మనం చూసుకుంటే ఇంపోర్ట్ డ్రగ్స్ అండ్ మెడిసిన్ కి సంబంధించి కొన్ని రిలీఫ్స్ ఇవ్వడం అయితే జరిగింది. 36 లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అండ్ మెడిసిన్స్ ఫుల్లీ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ద బేసిక్ కస్టమ్ డ్యూటీ. సో ఆ కస్టమ్ డ్యూటీస్ నుంచి 36 ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో వాటిని రిమూవ్ చేస్తామన్నట్టు చెప్పడం జరిగింది. సో దీంట్లో భాగంగా 6 లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ టు అట్రాక్ట్ కన్సెషనల్ కస్టమ్ డ్యూటీ ఆఫ్ 5%. సో ఓవరాల్ గా 36 అనేవి కంప్లీట్లీ కస్టమ్ డ్యూటీ అనేది బేసిక్ కస్టమ్ డ్యూటీ అనేది తీసేసి ఒక 6 వాటికి కన్సెషనల్ కస్టమ్ డ్యూటీ అనేది ఏర్పాటు చేస్తాం. అంటే కొన్ని కండిషనల్ గా వాటికి ఏర్పాటు చేస్తాం అన్నట్టు కూడా చెప్పడం జరిగింది. అలాగే దాని తర్వాత చూసుకుంటే క్రిటికల్ మినరల్స్ లో భాగంగా చూసుకుంటే కోబాల్ట్, పౌడర్, వేస్ట్, అలాగే ద స్క్రాప్ ఆఫ్ లిథియం అయాన్ బ్యాటరీస్, లెడ్, జింక్ అండ్ 12 మోర్ క్రిటికల్ మినరల్స్ ఫుల్లీ ఎగ్జామ్ ఫ్రమ్ ద బీసీడీ. సో ఈ క్రిటికల్ మినరల్స్ అన్నిటిని కూడా ఎగ్జామ్ చేస్తామన్నట్టు కూడా చెప్పడం అయితే జరిగింది. దాని తర్వాత టెక్స్టైల్స్ లో భాగంగా చూసుకుంటే 2 మోర్ టైప్స్ ఆఫ్ షటిల్ లెస్ లూమ్స్ ఫుల్లీ ఎగ్జామ్టెడ్ టెక్స్టైల్ మిషనరీ. సో దీంట్లో భాగంగా బీసీడీ రేట్ ఏదైతే బేసిక్ కస్టమ్ డ్యూటీ ఏదైతే ఉందో దాని రేట్ అనేది నైటెడ్ ఫ్యాబ్రిక్ రివైజ్డ్ ఫ్రమ్ ద 10% ఆర్ 20% ఏదైతే ఉందో దాన్ని తీసేసి 20% ఆర్ 115 per kg 115 per kg ఈ లిమిట్ ని బేస్ చేసుకుని ఏదైతే ఎక్కువ ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని బీసీడీ అనేది పెడతామంటున్నారు. అలాగే ఎలక్ట్రానిక్ గూడ్స్ లో భాగంగా చూసుకుంటే ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ డిస్ప్లే ఏదైతే ఉందో ఇంక్రీజ్ ఫ్రమ్ 10% నుంచి 20% కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. అలాగే బీసీడీ రిడ్యూస్డ్ 5% ఆన్ ఓపెన్ సెల్ అండ్ అదర్ కాంపోనెంట్స్. అలాగే బీసీడీ ఆన్ పార్ట్స్ ఆఫ్ ద ఓపెన్ సెల్ అనేది ఎగ్జామ్ చేస్తామన్నట్టు చెప్పడం జరిగింది. అలాగే లిథియం అయాన్ బ్యాటరీస్ లో భాగంగా 35 అడిషనల్ క్యాపిటల్ గూడ్స్ ఫర్ ఈవీ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 28 అడిషనల్ క్యాపిటల్ గూడ్స్ ఫర్ మొబైల్ ఫోన్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎగ్జామ్ అనేది చేయడం అయితే మనకు ప్రధానంగా కనిపిస్తుంది. అలాగే షిప్పింగ్ సెక్టర్ లో కూడా ఎస్పెషల్లీ రా మెటీరియల్స్, కాంపోనెంట్స్, ఏవైతే షిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎగ్జామ్ చేస్తామన్నట్టు కూడా చెప్పడం అయింది. అలాగే టెలికమ్యూనికేషన్ లో భాగంగా చూసుకుంటే బీసీడీ రిడ్యూస్ ఫ్రమ్ 20% to 10% ఆన్ క్యారియర్ గ్రేడ్ ఎథర్నెట్ స్విచెస్. సో ఈ ఎథర్నెట్ స్విచెస్ ఏవైతే ఉన్నాయో క్యారియర్ గ్రేడ్ ఇప్పుడు మనకి ఇంటర్నెట్ లింకింగ్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్ పోర్ట్ ఇవి ఉన్నాయో వాటికి సంబంధించి 20% నుంచి 10% కి డిక్రీజ్ చేస్తామన్నట్టు గవర్నమెంట్ చెప్పడం అయితే జరిగింది. ఇది బేసికల్ గా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లో రీసెంట్ గా తీసుకొచ్చిన నియమాలు. అయితే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది జనరల్ గా పెద్దగా ఏం అవసరం లేదు. బట్ డైరెక్ట్ ట్యాక్స్ లో భాగంగా ఆ 4 ఏదైతే మనకి లిమిట్ ఉందో ఆ లిమిట్ అనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఓవరాల్ గా హైయెస్ట్ ఎక్స్పెండిచర్ దేనికి స్పెండ్ చేయడానికి గవర్నమెంట్ ముందుకు వచ్చిందంటే ఫస్ట్ ప్లేస్ లో మనకి డిఫెన్స్ కనిపిస్తుంది, తర్వాత రూరల్ డెవలప్మెంట్, తర్వాత హోమ్ అఫైర్స్, తర్వాత 4th ప్లేస్ లో అగ్రికల్చర్ అండ్ అలైడ్, 5th ప్లేస్ లో ఎడ్యుకేషన్, 6th లో హెల్త్. సో ఈ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఏదైతే ఈ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈ 10 అనే ఒకసారి గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడగడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో హైయెస్ట్ అలొకేషన్ వచ్చేసరికి దాదాపుగా 4.9 lakh crore రూపీస్ అనేది దీనికి డిఫెన్స్ కి సంబంధించి స్పెండ్ చేయడానికి గవర్నమెంట్ ముందుకు రావడం అయితే జరిగింది అనమాట. ఓకేనండి, ఇది బేసికల్ గా ఇండియన్ లేదా యూనియన్ గవర్నమెంట్ బడ్జెట్ కి సంబంధించింది. అయితే మన ఏపీకి సంబంధించి యూనియన్ బడ్జెట్ లో కేటాయింపులు దేనికి ఎంత పెట్టారు ఏమో చెప్పలేము. ఎందుకంటే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ లో భాగంగా మనకి సెంట్రల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. సో దానిలో భాగంగా అడగడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఏపీకి ప్రాజెక్ట్ వైజ్ గా మనం చూసుకుంటే పోలవరం ప్రాజెక్ట్ కి 5,936 కోట్ల రూపాయలు అలొకేట్ చేయడం అయితే జరిగింది. ఇది లాస్ట్ ఇయర్ బడ్జెట్ తో పోల్చుకుంటే మనకి ఇప్పుడు ఎక్స్ట్రాగా కనిపించే ఒక 400 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా కనిపించే పరిస్థితి ఉంది. దాని తర్వాత విశాఖ స్టీల్ కి 3,200 కోట్ల రూపాయలు, విశాఖ పోర్టుకి 730 కోట్ల రూపాయలు, జీరో బడ్జెట్ నేచర్ ఫార్మింగ్ కి 186 crore రూపీస్, అలాగే ఏపీ హెల్త్ సెక్టర్ ని స్ట్రెంథెన్ చేయడం కోసం 160 crore రూపీస్, దాని తర్వాత లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేషన్ కి సంబంధించి 375 crore రూపీస్, దాని తర్వాత రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ ప్రాజెక్ట్స్ వీటి కన్స్ట్రక్షన్ కోసం 240 crore రూపీస్, ఏపీ ఇరిగేషన్ అండ్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ కోసం 242 crore రూపీస్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్ కి ఎలాకేట్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఆటోమేటిక్ మనకి ఫైనాన్స్ కమిషన్ యొక్క షేరింగ్ ఏదైతే ఉంటుందో ఆ షేరింగ్ కూడా ఆటోమేటిక్ ఇవ్వడం అయితే కనిపిస్తుంది అనమాట. ఓకేనండి, సో ఒకసారి ఈ డేటా కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే డైరెక్ట్ గా అడిగేయడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ పోలవరంకి సంబంధించి విశాఖ స్టీల్ బాగా న్యూస్ లో ఉంది కాబట్టి దాని గురించి, దాని తర్వాత ఈ జీరో బడ్జెట్ నేచర్ ఫార్మింగ్ ఏదైతే ఉందో దాని గురించి ఒకసారి మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇది బేసికల్ గా ఓవరాల్ గా యూనియన్ బడ్జెట్ కి సంబంధించిన ప్రధానమైన అంశాలు. సో ఐ థింక్ మీకు ఇది అర్థమైంది అనుకున్నాను. ఓవరాల్ గా ఈ బడ్జెట్ రిలేటెడ్ గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను, బడ్జెట్ బేస్డ్ స్టాటిక్ ఆర్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఒక క్వశ్చన్
దాన్ని మీరు జాగ్రత్తగా చదువుకోండి. దాని తర్వాత ఫిస్కల్ పాలసీ రిలేటెడ్ గా 1 క్వశ్చన్ వస్తుంది, దాని గురించి చదువుకోండి. దాని తర్వాత ట్రెండ్స్ బేస్డ్ గా చూసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ మనం ట్రెండ్స్ చెప్పుకున్నాం, దాంట్లో డెఫిసిట్ గురించి, దాంతో పాటుగా ఈ గ్రోత్ ఇంజన్స్ లో భాగంగా దేనికి ఏ విధంగా ఎలాకేషన్ అంటే మనీ ఎలాకేషన్ కాకుండా ఏ ఏ అంశాల ద్వారా ఆ గ్రోత్ ని డెవలప్ చేయాలనుకున్నారు అనేది అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఆ పాయింట్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో దాంట్లో భాగంగా ప్రధానం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎఫ్డిఐ ఇన్సూరెన్స్ సెక్టర్ ఏదైతే ఉందో దాని గురించి గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎఫ్డిఐ ఇన్సూరెన్స్ సెక్టర్ అన్నాం కదా, 74 నుంచి 100% ఇంక్రీజ్ చేశారు, అది ఒకటి గుర్తుపెట్టుకున్నాం అంటే అది కాదు. ఓవరాల్ గా ఎఫ్డిఐకి సంబంధించి డైరెక్ట్ రూట్ ఏ విధంగా ఉంది, ఆటోమేటిక్ రూట్ ఏ విధంగా ఉంది, గవర్నమెంట్ రూట్ ఏ విధంగా ఉంది, ఎఫ్డిఐ ఏ సెక్టర్లు ఎలా చేస్తారు, ఎఫ్డిఐ ఏ సెక్టర్లు ఎలా చేయరు, ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం చదవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఒక క్వశ్చన్ గ్యారంటీగా మనకు అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఈ ట్యాక్స్ సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉందో, ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా 12 లక్షలు ఎంత లిమిట్ అని అడగకపోవచ్చు, అడిగితే అడిగేయచ్చు, అడగకపోవచ్చు. బట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కమ్స్ అండర్ డైరెక్ట్ ట్యాక్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ కమ్స్ అండర్ ద ఇండైరెక్ట్ ట్యాక్స్ అన్నట్టు సింపుల్ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. దాని గురించి మనము గుర్తుపెట్టుకోవాలి. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ది ఎంఎస్ఎంఈ కేటగరైజేషన్ ఏదైతే ఉందో దాని గురించి గుర్తుపెట్టుకోవాలి. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే బడ్జెట్ రిలేటెడ్ మనకు 5 క్వశ్చన్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. వాటిని ఈజీగా ఆన్సర్ చేసి మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనండి. సో ఐ థింక్ ఈ సెషన్ మీకు యూజ్ఫుల్ అర్థమైంది అనుకున్నాను. సో ఈ రోజు క్లాస్ కి సంబంధించి ఒక క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ సాల్వ్ చేస్తే ఈ రోజు క్లాస్ ని మనం క్లోజ్ చేసేద్దాం. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి ఉన్న వాళ్ళందరూ. 1-2 నా 1-2-3 నా 1-3 నా 1-4 1-2-3-4 ఏమనుకుంటున్నారో పెట్టండి, థాట్ బాక్స్ లో పెట్టండి. మనకి సిలబస్ లో రీసెంట్ బడ్జెట్ అన్నారండి, కాకపోతే రీసెంట్ బడ్జెట్ అంటే ఇదే, కాకపోతే ఏమవుతుందంటే పేపర్ ఈ పార్టీకి ప్రిపేర్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి, అలాగే అవ్వకపోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. సో ఎందుకని బెటర్ ఇదే రీసెంట్ గా కన్సిడర్ చేస్తూ పాతదాన్ని ఒకసారి రీకాల్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసి ఈ రోజు క్లాస్ లో మీరు చూసింటే పాతదానికి కొత్తదానికి ఏం డిఫరెన్స్ ఏం లేదు, కొన్ని ఇనిషియేషన్స్ అంతే. సో ఆ మేజర్ చేంజ్ ఏవైతే ఉన్నాయో వాటిని అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. ఓకేనండి. ఓకే, ఆన్సర్ చేయండి దీనికి. ఇది అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్ అండి, మరి ఇంత డెప్త్ గా ఎంత దీనిగా అడగడానికి అవకాశం చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే పేపర్ మరి ఇంత డెప్త్ గా అయితే అడగరు, బేసిక్ గానే అడగడానికి అవకాశం ఉంటుంది. ఎలా అంటే బేసిక్ నుంచి మోడరేట్ వరకు అడగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి పేపర్. సో స్ట్రెస్ అవ్వకండి, మీరు ఏదైతే అనుకున్నారో వాటికి ఆన్సర్ చేయండి. ఓకే, 1 ఓన్లీ కరెక్ట్ అన్నారు, ఆల్ కరెక్ట్ అన్నారు. మిగతా వాళ్ళండి జస్ట్ ఇది ఏంటంటే మీ కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకునేలా చేయడం కోసం ఇది ఇచ్చామన్నమాట అంతే. 1-4 అన్నారు. సో చూద్దాం ఓవరాల్ ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటో చూద్దాం. మొత్తం ఏమన్నారు, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఇండియాస్ డెఫిసిట్ ట్రెండ్స్ యాజ్ పర్ ద యూనియన్ బడ్జెట్ 2025-2026. 2025-2026 ప్రకారం యూనియన్ బడ్జెట్ ప్రకారం డెఫిసిట్ ట్రెండ్స్ ని కింది వాటిలో కరెక్ట్ ఏంటని అడిగారు. సో మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జామ్ లో కరెక్టా ఇన్కరెక్ట్ అని చూసాకే స్టేట్మెంట్ సాల్వ్ చేయండి, లేదనుకుంటే ఎగ్జామ్ లో కనీసం 2-3 క్వశ్చన్స్ మీరు తప్పు పెట్టే అవకాశం ఉంటుంది. వన్స్ ఆ సర్కిల్ చేశాక మనం తర్వాత చేసేది ఏముంటుంది అనమాట. ఓకేనా. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు, ద ఫిస్కల్ డెఫిసిట్ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి హ్యాస్ బీన్ ప్రొజెక్టెడ్ టు డిక్రీజ్ కన్సిస్టెంట్లీ ఫ్రమ్ 6.4% ఇన్ 2020-2023 టు 4.4% ఇన్ 2025-2026. సో ఈ అబ్జర్వేషన్ ఏమన్నాడు, కన్సిస్టెంట్ గా అక్కడ నుంచి ఇప్పుడు 2022-23 నుంచి 25-26 వరకు డిక్రీజ్ అవుతూ వస్తుంది అన్నట్టు చెప్పడం జరిగింది. దానికి ఏం చేసామంటే ఈ పాయింట్స్ కూడా యాడ్ చేసాం. సో జనరల్ గా డిక్రీజ్ అయ్యే ట్రెండ్ ఉంటుంది అన్నట్టు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఇక్కడ చూస్తే ఫిస్కల్ డెఫిసిట్ ఏమైంది, 6.4% ఉంది, అక్కడ నుంచి డిక్రీజ్ అవుతూ ప్రెజెంట్ 4.4% ఉండడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు చెప్పడం జరిగింది. కాబట్టి ఒకటో స్టేట్మెంట్ అనేది కరెక్ట్. తర్వాత సెకండ్ స్టేట్మెంట్ ఏమన్నారు, ద రెవెన్యూ డెఫిసిట్ ఈస్ ప్రొజెక్టెడ్ టు రిమైన్ కాన్స్టెంట్ అట్ 1.3% ఆఫ్ జీడిపి ఫ్రమ్ 2024-25 టు 2025-26. 2024-25 నుంచి 25-26 వరకు ఈ రెవెన్యూ డెఫిసిట్ అనేది కాన్స్టెంట్ గా 1.3% దగ్గరే ఉందన్నట్టు చెప్తున్నాడు. సో రెవెన్యూ డెఫిసిట్ ఎక్కడ ఉంది మనకి, ఇది రెవెన్యూ డెఫిసిట్. సో ఏమైంది, 4%, 2.0%, 1.9%, 1.5%. సో కాన్స్టెంట్ గా 1.3% దగ్గర ఉందంటే లేదు, 1.9 మనకి 1.9 నుంచి 1.5 డిక్రీజ్ అయింది. సో అక్కడ కాన్స్టెంట్ గా అక్కడైతే మనకు కనిపించట్లేదు, కాబట్టి రెండో స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్.
దాని తర్వాత ద ప్రైమరీ డెఫిసిట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి లోవర్ దెన్ ద ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఇన్ 2025-2026. ఇలాంటి స్టేట్మెంట్, ఇది ఖచ్చితంగా ఈ స్టేట్మెంట్ రావడానికి అవకాశం ఉంటుంది. పై రెండు స్టేట్మెంట్స్ అనేది రావచ్చు రాకపోవచ్చు, బట్ ఇలాంటి స్టేట్మెంట్స్ అడుగుతారు అనమాట. ఎందుకంటే ఇలాంటివి కంపారిటివ్ అనాలిసిస్ లో ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్. సో ఏమన్నాడు, ప్రైమరీ డెఫిసిట్ అనేది ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ కంటే తక్కువగా ఉంటుంది అన్నట్టు 2025-26లో చెప్తున్నారు అన్నట్టు ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడు. సో మనం చూస్తే ఏమనుకున్నాం, ఇక్కడ మనకి ప్రైమరీ డెఫిసిట్ ఎంత ఉంది, మనకి ప్రైమరీ డెఫిసిట్ 0.8% ఉంది. దాని తర్వాత ఏమైంది, మనకి ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఏమైంది, 0.3% ఉంది. సో దీని అర్థం ఏంటి, మనకి ద ప్రైమరీ డెఫిసిట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి లోవర్ దెన్ ద ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. సో ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ తో పోల్చుకుంటే ప్రైమరీ డెఫిసిట్ అనేది తక్కువగా ఉంటుంది అన్నట్టు ఇక్కడ మనకి స్టేట్మెంట్ అయితే చెప్పడం జరిగింది. సో దీని ప్రకారం ఇది రైట్ ఆర్ రాంగ్ గా చెప్పండి ఓవరాల్ గా. రాంగ్ సార్. సో ఇక్కడ మనకి 0.3 నుంచి 0.8, సో ఇది హైయెస్ట్ ఉంది, తక్కువగా లేదు. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్. దాని తర్వాత ఫోర్త్, ద ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ హ్యాస్ బిన్ ప్రొజెక్టెడ్ టు ఇంక్రీజ్ ఇన్ 2025-2026 కంపేర్ టు 2024-2025. 2024-25 నుంచి చూసుకుంటే 2025-26కి ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు ఇక్కడ మనకి వీడు చెప్పడం అయితే జరిగింది. సో ఓవరాల్ ఇది 1 నుంచి 0.3కి. సో ఇక్కడ ఏమవుతుంది, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అనేది డిక్రీజ్ అవ్వడం కనిపిస్తుంది అన్నట్టు ఇక్కడ మనకి చెప్పడం అయితే కనిపిస్తుంది. సో ఇంక్రీజ్ అయితే అవ్వట్లేదు, కాబట్టి ఓవరాల్ గా ఫోర్త్ స్టేట్మెంట్ అనేది కూడా ఇన్కరెక్ట్. సో మొత్తంగా చూసుకుంటే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఓన్లీ 1. ఓకేనండి, ఇది ఇలాంటి క్వశ్చన్స్, కాకపోతే ఇంత డీటెయిల్ ఇంత డెప్త్ గా వెళ్ళరు, వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇది మీరు అప్రోచ్ అంటే చదివేటప్పుడు మనం అంత డెప్త్ గా చదివితే ఎగ్జామ్ లో ఇదిగోండి 3వ క్వశ్చన్ కానీ లేదనుకుంటే 4వ దానిలాగా కానీ ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. లేదు మీకు సింపుల్ గా అడిగేయాలనుకుంటే ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉంది, ప్రైమరీ డెఫిసిట్ ఎంత ఉంది అని అడిగేయచ్చు. లేదు ఇంకా ఈజీగా అడగాలంటే వాట్ ఈజ్ ప్రైమరీ డెఫిసిట్ లేదంటే వాట్ ఈజ్ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అని అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇదండి బడ్జెట్ కి సంబంధించి ఓవరాల్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆల్మోస్ట్ 2 కాన్సెప్ట్స్ ఏవి ఇంపార్టెంట్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఫిస్కల్ పాలసీ ఒకటి, టాక్సేషన్ ఒకటి. సో ఆ పాయింట్ ఆఫ్ ఒకసారి రివిజన్ చేయండి. రివిజన్ చేస్తే రేపు పొద్దున్న ఎగ్జామ్ లో మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనండి, సో ఐ థింక్ మీకు ఈ సెషన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.